భారతీయులమైన మనం ఈ రోజు మన దేశమును సర్వతంత్ర స్వతంత్ర ప్రజాతంత్ర దేశముగా రాజ్యాంగమును రచించుకొనుచున్నాము. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమానమైన న్యాయం, భావంలో భావ ప్రకటనలు, నమ్మకంలో విశ్వాసములు, దైవారాధనలో స్వేచ్ఛను, హోదాను, అవకాశములను కల్పించడంలో సమానత్వాన్ని పాటించవలనని తీర్మానించుచున్నాము. మనం నిర్మించుకున్న చట్టంలో, మనం రాసుకున్న రాజ్యాంగంలో, న్యాయశాస్త్రంలో ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసు చేతిలో మాత్రమే తుపాకీ ఉండాలని ఉంది. కానీ నేడు ఆ తుపాకీ తన వర్గాన్ని కాపాడుకునే నెపంతో ఫ్యాక్షనిస్టులు, వర్గ శత్రువును నిర్మూలించే సిద్ధాంతంతో తీవ్రవాదులు తమ చేతిలోకి తీసుకున్నారు. నిజానికి ఆ తుపాకీ ఎవరి చేతిలో ఉండటం న్యాయం? ఈ ప్రశ్నకు సమాధానమే ప్రార్థించే చేతుల కంటే పనిచేసే చేతులు గొప్పవి. వెళ్ళి పని చేసుకోండి. దయగల బాబులండి. ఏమయ్యా, నా ఫేస్ చూస్తుంటే ముష్టి వేసే వాళ్ళ కనిపిస్తుందా మీకు? అవునయ్యా, ధర్మప్రభువులు ముష్టి ఎత్తారయ్యా. ఎందుకు వేస్తానయ్యా? ఏమి నీ లాజిక్? గాంధీ గారి బొమ్మ కింద కూకున్నారు కదండి. ఆహా, తాత జాతి పిత్త, దేశానికి స్వరాజ్యం తేవడమే కాదు, అడుక్కునే హక్కు కూడా ఇచ్చావా మహాత్మా? నువ్వు స్వాతంత్ర్యం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్? ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్. దీనికి ఉంది ఒకే ఒక సొల్యూషన్. అదే అదే పీపుల్స్ రెవల్యూషన్. గొప్ప మాట చెప్పారు బాబు, ధర్మం చేయండి. అడుక్కోవటం రెవల్యూషన్ కాదు సోదరా. నేను రీసెర్చ్ స్కాలర్ని. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ తో బతుకుతున్నవాడిని. నెలాఖరు వచ్చేసరికి నాది మీ పొజిషనే. అయినా ఇదిగో ఈ 10 పైసలు తీసుకుని నన్ను ఈ రోజు వదిలేయండి. 10 పైసలకి ఇలివాడుంది బాబు, రూపాయన్నా ఇవ్వండి. రూపాయ? తాకట్టులో భారతదేశం అంటే ఏంటో అర్థం కాని విద్యార్థికి కూడా తక్కువ అర్థమయ్యేలా సమాధానం చెప్పావయ్యా.
రూపాయి విలువ 10 పైసలకు పడిపోయిందని. ధర్మం చేయలేను గాని మీకు సెల్యూట్ చేసుకుంటున్నా. పాలకుర్తిలో 9 మంది ఎన్కౌంటర్. అయ్యో అయ్యో ఎందుకలా ఏడుస్తావు? నేనేదో చచ్చినట్టు. ఇంతమంది నక్సలైట్లను చంపడం పాపం సార్. నా పేరే ఎన్కౌంటర్ రమాకాంతోయ్. పై లోకంలో యముడు, కింద లోకంలో నేను. సార్ దాన్ని ఎందుకంటే అలా తిప్పుతున్నారు? ఓహో అలాగా. తుపాకీ తీసేలోపు ఎవడన్నా వేసేస్తాడేమన్న భయంతో సేఫ్టీకి అలా తిప్పుతున్నారేమో అనుకున్నా. హాయ్ డాడ్, ఈ రోజు మీ కోట ఎంత? 9 అమ్మా. త్వరలో సెంచరీ కొట్టి ఢిల్లీ లెవెల్లో ఎదిగిపోతా. ఏంటి ఎదిగేది నా భూషణం? అందరూ విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళాలనుకుంటారు. ఈడేంటి శవాలకి ఢిల్లీ వెళ్ళాలంటాడు? శ్మశానంలో నక్కలు మిగిల్చిన పీరుగులు తినే పింజారి వెధవ. అవును డాడీ, పేదవాళ్లకు భూములు పంచితే వీళ్ళకెందుకు, పంచకపోతే వీళ్ళకెందుకు? అసలు అమెరికాను చూసి వీళ్ళు ఎందుకు నేర్చుకోరు? డబ్బున్నవాడిదే రాజ్యం అనబట్టేగా ఈ రోజు అమెరికా అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉంది. మన వాళ్ళేమో అడుక్కు తినే దాంట్లో నెంబర్ 1 గా ఉన్నారు. అడుక్కు తినే వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారమ్మా భూషణం. కాకపోతే వాళ్ళు తుపాకీ చూపించి అని అడుక్కుంటారు. మన వాళ్ళు బొచ్చ పట్టుకొని మా దాకావడం తెల్ల అని అడుక్కుంటారు. కానిస్టేబుల్ లాగుండు. కొన్ని సమయం. ఎస్ సార్. అమ్మాయిని జాగ్రత్తగా ఫాలో చేయండి. అలాగే సార్. సార్ అమ్మాయి గారు ఎవరితో లేచిపోతారని డౌటా? రాణి యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురని తెలిస్తే తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా వెళ్ళమన్నా. ఓహో ఓ రాగిణి, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైనే అయింది సార్. పాపం నిన్ను చూస్తుంటే ఫారెస్ట్ లో తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన మీ ఆయనే గుర్తొస్తున్నాడు. సిన్సియర్ కానిస్టేబుల్. నోనో 3 దెబ్బ తింటుంది, ఏడవకు. గవర్నమెంట్ వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేశారు కదా, ఇంటెత్తి కట్టలేదు, పొట్లో అప్పు చేశారు. మీరే చెక్ ఇచ్చేస్తే ఇస్తా. ఇంకా కొన్ని కొర్రీలున్నాయి. మీరు అడిగింది తప్పని పాపం అని తెలుసు కూడా బిడ్డ బ్రతుకు కోసం భరించి ఇచ్చేశారు కదా సార్. ఒక్కసారితో తనివి తీరేది కాదు రాగిణి నీ అందం. సెంచరీ కొట్టాలనిపిస్తోంది. లోపలికి పద, ఏసీ వేసే ఉంది. డెఫినెట్ గా నక్సలైట్స్ కాల్చి చంపుతారు, నో డౌట్. శుభమా అంటూ మంత్రి నేను వచ్చే ఈ ముష్టికోలేదయ్యా. ఛార్జీలు తగ్గించాలా, స్కాలర్షిప్లు పెంచాలా? ఇప్పటికే గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి నడ్డీకి పడుకుంది. ఇంకేది వచ్చేది? మంత్రి గారు, మీరు పెద్దలు, నోటికొచ్చినట్టు మాట్లాడి విద్యార్థులను రెచ్చగొట్టకండి. ఏంటి ఈ చదువుకునే పిల్లకాయలు ఏం చేస్తారు? ఈ చదువుకునే పిల్లకాయలే పాకిస్తాన్ లో అయూబ్ ఖాన్ గవర్నమెంట్ పడగొట్టారు. ఈ చదువుకునే పిల్లకాయలే విశాఖలో ఉక్కుని సాధించారు. ఈ పిల్లకాయలే ఆనాడు జై ఆంధ్ర జై తెలంగాణ చదివిన వాళ్ళ. అది మీలాంటి స్వార్థ రాజకీయ శక్తులు ప్రేరేపించిందని గమనించి తెలుగు జాతి ఒక్కటేనని తెలుసుకుని ఫైనల్ గా తెలుగుదేశానికి చేకొట్టారు. అంటే మీ అభివృద్ధి సాధించలా? సాధించారు, అడుక్కు తినటం. అవును, మరి 6 లక్షల కోట్లు అడుక్కు తెచ్చా మీ అందరికి అన్నం పెడుతున్నాం. మీరు తెచ్చిన అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారు? ఎంత? ఏడాదికి 60,000 కోట్లు. చేసిన అప్పు తీర్చకపోతే ఏమవుద్ది? ఏమవుద్ది? మళ్ళీ మమ్మల్ని బానిసలు చేస్తారు. మిస్టర్, ఏంటి న్యూసెన్స్? అసలు ఈ దేశంలో తప్ప ఏ దేశంలోనూ మేము వెనకబడి ఉన్నాం, మాకు సహాయం చేయండి దేవుడు అంటూ ఎక్కడ ఏడవరు తెలుసా? అది అట్టడమ్మా. ఏం అడిగేది భుజం మీద పంచాచేళ్ళు కంచ తప్పక. ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం. ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కాంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కును ఉదయిస్తాడు, కానీ మన దేశంలో 4 దిక్కులా ఉదయిస్తున్నాడు పై రవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికి, భుక్తి అందరికి, శక్తి అందరికి, విముక్తి అందరికి. మీరు కోరే రాజ్యమా? యు మీన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్? ఏ లలిత, రూపాయి బిళ్ళ ఇవ్వవే. వీళ్ళ కమ్యూనిజం వస్తుందో రాదో తేల్చి పారేస్తాను. కింద నిల్లు, పైన ఫుల్లు,
డ్రెస్ వేసుకున్న హై క్లాసు బొమ్మ బురుసుతో కమ్యూనిజం బతుకు తేల్చేస్తావా? నీ బాబుకి వాడి బాబుకి బాబులకి అర్థం కానిది కమ్యూనిజం అంటే. కమ్యూనిజం ఒక మహావృక్షం. ఎందరో భూస్వాములు దాని కొమ్మలు నరకగలిగారే గాని వేళ్లు పీక్కలేకపోయారు. మళ్ళీ ఒక కామ్రేడు రక్తపు చుక్క దాని మొదల మీద పడితే చాలు, అది చిగురిస్తుంది, మహావృక్షం అవుతుంది. సార్ ఇతను తెలంగాణ సాయుధ పోరాటం మీద రిసెర్చ్. అట్లా అంటే ఆమె ఈ రిబ్బర్ కత్తించింది ఇక్కడి నుంచి కదలను. నేను వెళ్ళి ఏసీ రూమ్ లో ఉంటాను, వీళ్ళందరినీ బయట తోలి నన్ను పిలు, అప్పుడు వచ్చి కత్తిస్తా. 1 minute లో ఖాళీ చేయిస్తాను సార్. మిస్టర్, ఇమ్మీడియట్ గా క్యాంపస్ ఖాళీ చేసి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. అయినా వెళ్ళకపోతే కాల్పుల దాకా వెళ్ళవలసి వస్తుంది. ఏది కల్పించు. స్క్వాడ్ అటెన్షన్. చూసావా శివాజీ, తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందో. ఓ పక్క కోర్టు జరుగుతూనే ఉందట, ఇంకో పక్క నుంచి రౌడీలు కోర్టులోకి దూసుకొచ్చి బోల్లో ఉన్న ముద్దాయిని అక్కడికక్కడే సరసరసరమని చంపేశారట. ఇది చూసిన జడ్జి గారు భయపడి పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీసులో దాక్కున్నట్ట. ఈ దేశం ఎటుపోతుందో ఏమైపోతుందో ఏం అర్థం కావట్లేదు. ఇంకా అర్థమయ్యేదేమిటి, డైరెక్ట్ గా రౌడీల చేతుల్లోకే పోబోతుంది. ఏమ్మా ఎలా ఉంది రన్నింగ్? చాలండి మీ సంబడం. చూసావా శివాజీ, అసలే రోజులు బాగలేవు. ఆడపిల్లలు ఇలా రోడ్డు మీద పరిగెత్తించడం ఏమైనా బాగుందా? పిచ్చు నా వైఫ్ ముందులా రోడ్ల మీద పరుగులు తీసే పిటి ఉషా, అశ్వినా చెప్ప ఆ లెవెల్కి ఎదిగారు. రేపు నీ మరదళ్ళు కూడా అదే టైప్ లో పరుగులు తీసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు. ఆ మెడల్సే వాళ్ళ మెడల్లోకి తాళిబొట్లు తీసుకొస్తాయి. అది కాదండి, ఏ పాపిష్టి వాడి కళ్ళైనా పడితే ఏమవుతుందోనని నా భయం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పోలీస్ కాపలాతో ప్రజాసేవ చేస్తున్న ఈ దేశంలో ఎవరికుందమ్మా భద్రత? కంటికి రెప్ప కాపలా, పేగుకు కడుపు కాపలా, గుండెకు రొమ్ము కాపలా, మరి మనిషికి ఎవడు కాపలా? ఎవరయ్యా? పద కాలేజీకి టైం అయింది. ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి. ఇవ్వను. ఇప్పటికే నువ్వు తీసుకెళ్లిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు. నీ బుక్ ఏం పోయింది? నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు. నేను రీడింగ్ లో వీక్ అయ్యా. విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్లానా? ఇప్పటికి 3 పడగలే చదివాను. ఇంకా 997 పడగలున్నాయి. నీకు నమస్కారం తల్లి. నీ పడగల సంగతి ఏవో గానీ నా బుడగ పగిలిపోయేలా ఉంది. నీకు నేను పుస్తకాలు ఇవ్వను. ఏంటి ఇవ్వవా? ఇవ్వను. నేనెవరో తెలుసా? ఎవరు? యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతుర్ని. అయితే ఏంటి కృష్ణమూర్తి, ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదంతా? ఏ నువ్వు కడతావా? యా స్టైల్ హే. 6 feet ఉంటే చాలదయ్యా. అందులో చిటికెడు బ్రెయిన్ ఉండాలి. 2790 రూపాయలు. నువ్వు తిరిగి ఇవ్వని పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి. వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం ఖండశః పుస్తకం జీర్ణం జీర్ణం చ. అర్థమైందా? నీకెక్కడ అర్థమవుతుంది? లంచగొండి పోలీసుడు కుదిరి నీకంత బ్రెయిన్ ఎక్కడుంది చెప్పు. నేను చెప్తాను విను. డబ్బుని, స్త్రీని, పుస్తకాన్ని పరాయివాడికి పక్కవాడికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చు వస్తుంది, పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది. ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కో. ఇది కాలేజీ, ఇక్కడ చూడాలుండవు, చదవటాలే ఉంటాయి. ఒకవేళ కాదు గీదు నీకు చూడాలని మోజు పడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి పెట్టుకుని చూసుకో, పెట్టుకోకుండా చూసుకో. బొట్టు వేసుకుని చూసుకో, వేసుకోకుండా చూసుకో. జడ కట్టుకుని చూసుకో, కట్టుకోకుండా చూసుకో. రిబ్బన్ ఏమీ చేయలేవు. పళ్ళు నూరు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం. శివాజీ, ఎవరికి ఎప్పుడు ఏ టైపులో సమాధానం చెప్పాలో ఆ టైపులో సమాధానం చెబుతావయ్యా. నీ టైపే వేరు. ఖతర్నాక్ బ్యూటీగా ఉన్నదిరా హేమ. ఎంత ట్రై చేసినా దొరుకుతలేదు. నేను దీన్ని వదలా. ఎక్స్ మినిస్టర్ కొడుకుని సెక్స్ మినిస్టర్ నైతా.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఆ అత్తు కూడా ఇస్తలేదేమరు. రైట్ సీతారామ గారు అబ్బాయి చెడ్రా. ఎక్కడున్నా ఇదేనా ఊర్లోకి వస్తావు బిడ్డ? ఇలా ఆయన నాయన పోయిన తినాం కదా. అదండి పోదా. రా బిడ్డ, నువ్వు వస్తావని ఎదురు చూస్తాను. అమ్మాయి ఆలోచనదా బిడ్డ? మీ నాయన చచ్చిపోయిన రోజుకెళ్ళి ఇంత దనుక ఆడున్నదో తెలియదు, ఏమైనదో తెలియదు. అమ్మలేని లోటు నాకు తెలుస్తుందవ్వా. కానీ ఈ వయసులో నీ మనవడు కనిపించకుండా పోతే నువ్వెంత తలడిల్లిపోతున్నావు. ఎక్కడున్నాడో తెలిసిందా? తెలియదు బిడ్డ. ఈ తెలంగాణలో కనిపించకుండా పోయిన వాళ్ళ అడ్రస్లు ఆ పోలీసులకే తెలియాలి. వాళ్ళ దృష్టిలో ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డ నక్సలేటే. ఎప్పుడు భూమి మీద పడతాడా ఎన్కౌంటర్ చేద్దామని చూస్తుంటారు. వెళ్ళొస్తాను. బిడ్డ నా ఇంట్లో భోంచేసి పోకోండి కోసిన. నా కొట్లో చాయ్ తాగిపోరాదే. ఉన్నదొక్కటే బస్సు. టైం అయింది. మళ్ళీ వస్తాను. ఏ కండక్టర్, నాగార్జున సాగర్ వెళ్ళొస్తుంటే మా జీప్ చెడిపోయింది. మా అందరికి లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఓసీ సర్వీస్ కదమ్మా, ఆర్టీసీ సర్వీస్. తెలుసులేవయ్యా, అవసరమైతే డబుల్ రేట్ ఇచ్చి టికెట్లు కొంటాం. కాకపోతే లేబర్స్ తో ప్రయాణం చేయాలంటే హెడ్ఏక్. హలో వెహికల్ సెక్షన్, మీరంతా దిగిపోవాలి. పైసలు ఇచ్చినాం కదా, ఎందుకు దిగాల? దిగిపోవడానికి నేను మీకు పైసలు ఇస్తానయ్యా. ఒక్కొక్కరికి 50 రూపాయలు. మనం ఇంకా 5 మళ్ళీ కదా పోవాలి. ఓరి 5 పొద్దులు ఇస్తుంది, మనకు 5 దినాల అన్నం వస్తుంది. ఆ పైసలు తీసుకుని దిగుండ్రి. నిన్నే ఎత్తు, కొంచెం పైకెత్తు. హెడ్. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? పశ్చిమ బెంగాల్ ఎర్ర జెండా వదలనట్టు నువ్వు నన్ను వదిలిపెట్టవా రెడ్ ఫ్లాగ్? డ్రైవర్ పని పని. ఆగు, నీకెంత కావాలో చెప్పు, నీకు ఇచ్చి దించేస్తా. నాకు ఇవ్వగల సొమ్మే కాదు, నన్ను దించగల దమ్ము కూడా నీకు లేదు. రైట్ రైట్. వెల్కమ్ కామ్రేడ్స్. మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈ పిల్ల యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురు. తీసుకెళ్ళండి, జైల్లో ఉన్న మీ కామ్రేడ్స్ ని విడిపించుకోండి. ఇందాకటి దాకా పట్పట్లాడించి ఇప్పుడు చెమటలతో దడదలాడుతున్న దానికి వాళ్ళు నేనేమి చేయరు. అన్నలంటే అన్నలే, నిన్ను చెల్లెలుగానే చూసుకుంటారు. వెళ్ళి పోరి సంగతి తర్వాత చూస్తాం. ముందు నీ జేబులోకి వెళ్ళి పైసలు దేయ్. చాలా రెంగులో కాదు తీయండి. 1 మినిట్. కారల్ మార్క్స్ పేరు విన్నావా? ఆయన ఎవరు? లెనిన్ గ్రాడ్ అంటే ఏమిటి? తెలవాలి. అవును, నక్సల్ బరీ ఎక్కడుంది? డబ్బులు తీయమంటే తెలివని క్వశ్చన్ లేసి పరేషాన్ చేస్తావేంది? నక్సల్ బరీలో ఈ ఉద్యమం మొదలైందని, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు నక్సలైట్లు అంటారని తెలియ నువ్వు నక్సలైట్వా? మీలాంటి నకిలీ నక్సలైట్ల మూలంగా ఉద్యమం అప్రతిష్ట పాలవుతుందిరా.
చాలా థ్యాంక్స్ అండి. హస్తం చూస్తే హస్తం కలిపే క్యారెక్టర్ కాదు నాది. ఈ హస్తరేఖ ప్రకారం ఏ రస్తా ఉంటే ఆ రస్తాలోనే పయనిస్తా. అయ్యో బస్ చెడిపోయినాదా? పొద్దు పీకినాది. యాడికి పోతారు గాని మా గూడానికి రండి. గూడానికే పదండి. హలో, ఏంటి డిఎస్పీ గారు అమ్మని నక్సలైట్స్ కిడ్నాప్ చేశారా? బర్రో బర్రి. అయ్యో రాయనమ్మా, ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఏంటో. అయ్యో అయ్యో అంత అయిపోయింది నాయన. ఏమిటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? నేనెలా చెబుతానయ్యా, నష్టంతో నేను చెప్పలేరు. బాబో ఎలా మూస్తారండి? ఇళ్ళోళ్ళు నిజం నక్సలైట్ అయితే పంపించుండే వాళ్ళు ఆ టైపు కాదు కదా. బెల్లం మీద ఈగలు ముసినట్టు, చెరుగ్గడ మీద సేవలు బాగినట్టు వాళ్ళందరూ మన అమ్మాయి గారి మీద పడి. మళ్ళీ మాట్లాడావంటే ఈ గుండు నీ గొంతులో పేలుతుంది. నువ్వు చెప్పమ్మా. నకిలీ నక్సలైట్లు అటాక్ చేస్తే శివాజీ అనే రీసెర్చ్ స్కాలర్ కాపాడాడు. రాత్రంతా గూడలో ఉండి వచ్చేసాను. దీనికి వీడి పెద్ద కలరింగ్ ఇచ్చి కహానీలు చెప్తున్నాడు. పేల్చాడాడి. ఏంటి మీ నష్టపరిహారం ఇంకా అందలేదా? అంత తేలిగ్గా ఉంటుందా అమ్మా? గవర్నమెంట్ తో పని. నువ్వు వెళ్ళమ్మా. ఊరి నీ కాళ్ళు చేతులు చచ్చు పడిపోను. ఒరేయ్, నిన్ను నక్సలైట్స్ మామూలుగా కాల్చి చంపర్రా, మందు పాత్ర పెట్టి పేల్ చేస్తారా, ముక్క కూడా మిగలదు, కార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఉండదురా దరిద్రుడా. ఏంటిది? నువ్వు పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నావా? ఇండియా ఇతర దేశాలకు అప్పించినంత, ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోత ఎత్తేసినంత షాకింగ్ గా ఉంది. అమ్మారాణి, ఆనందం ఆశ్చర్యం కలిసిపోయిన ఫీలింగ్ నాకు. నీకేం ఫీలింగ్ వస్తే నాకేంటి బంకాయ్? అసలు మనుషులు రావాలి గాని. ఇదిగో 34 పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నాను. అదేంటి అన్ని హెడ్లు తిరిగే గాని అసలు హెడ్ తిరిగదేంటయ్యా? అది హెడ్ కాదు, ఇనప రాడ్డు. అంత తేలిగ్గా తిరగదు. ఇదిగో ఇంతకు ముందు వీటి కోసం తీసుకున్న డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వక్కర్లేదు. నీకు బుద్ధి ఉంటే ఆయన తల తిప్పమని అడుగు. నాకు బుద్ధి ఉంది కాబట్టే నేను అడగను. నేను మారానని ఆయనకు తెలియాలిగా. వై బెస్ట్ కు తిరిగిన సూర్యుడి వయసులో నువ్వున్నావు. నీకేం తెలుస్తుంది? భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన మొలక వయసులో నేనున్నాను. నువ్వు మొలకవి కాదు, మార్కాపురం పలకవి, ఓటు బావి గిలకవి. నిన్ను లేకపోతే నీకు అసలు బుర్ర లేదు. మరి లేకపోతే నువ్వెంత అరుస్తున్నావు కూడా. అతను ఏం విన్నట్టు ఊరుకున్నాడంటే నీ మీద అతనికి ఉద్దన్న మాట. అంటే లైన్లోకి వస్తాడంటావా? మరి అదే కిడ్నీ పని చేయబోవడం అంటే. ఒక్క నిమిషం. 1000 పడగలు ఇచ్చేసావు కదా, ఈ 1,00,000 ప్రేమ లేఖలు తీసుకెళ్లి ఊపేసేయి. అతనే దారిలోకి వస్తాడు. తీసుకో. జాగ్రత్త అమ్మో, కొంచెం దూరంగా ఉండు. అతను అదో టైపు. ఆర్ ఫర్ రెవల్యూషన్ తో పాటు ఎల్ ఫర్ లవ్ అనే పదం ఉందని తెలుసా నీకు? తెలియదు. నాకు మండిందంటే నీ రూమ్ కొచ్చి ఒంటికి షాక్ కొట్టే లెవెల్లో నిలబడతా. అప్పుడేం చేస్తా? కళ్ళు మూసుకుంటా. నా శరీరం నీకోసమే తహతహలాడుతుంది. నాకు నువ్వే కావాలి అంటే అప్పుడేం చేస్తా? చెవులు మూసుకుంటా. నువ్వు నన్ను ప్రేమించి మోసం చేసావని జనాన్ని నీ ఇంటి మీదకి తీసుకొస్తా. అప్పుడేం చేస్తావు? కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, నువ్వు టంగు ధరిచి అమ్మో అనే లోపు నీ నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టి, నువ్వు కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దారి పట్టేలా చేస్తా. ఏమా, ఆఖరిసారిగా అడుగుతున్నా, నన్ను లవ్ చేస్తున్నానని చెబుతావా లేదా? నేను ఆఖరిసారి చెప్తున్నాను, ఐ డోంట్ లైక్ యూ. ఏయ్, నే ఎక్స్ మినిస్టర్ కొడుకుని. కావాలనుకుంటే నీ ఇంట్లోకి వెళ్ళి నిన్నెత్తుకొస్తా. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారిని కాపలా పెట్టి మరీ రేపు చేస్తా. మధుసూదన్, ఏమిటిది? కాలేజీ అనుకున్నావా, రౌడీ అడ్డా అనుకున్నావా? నడు ప్రిన్సిపాల్ దగ్గరికి.
దేశానికి నిజమైన స్వతంత్రం రాలేదని బాధపడ్డారు. ఇప్పుడు తెలిసిందయ్యా అది వచ్చిందని. విద్యార్థి మాస్టర్ని చెంప మీద కొట్టేంత స్వతంత్రం వచ్చింది. మాస్టర్ని కొట్టాడు స్వతంత్రమే కాదు, ఇష్టం వచ్చిన ఆడపిల్లని లవ్ చేసాడు స్వతంత్రం కూడా వచ్చింది. చెప్పు ఐ లవ్ యూ అని. నేను చెప్పను. ఐ లవ్ యూ అని చెప్పకపోతే నరికేస్తా. నరికినా చెప్పను. ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పు. చెప్పను. హలో, కాదర్ బాయ్ బాత్ కర్ రా హై. కా సైడ్ ఎవరు? ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఏకాంబరం. నమస్తే చేసుకుంటున్నా. నేను గదే చేసుకుంటున్నా. మంచిగున్నారా? ఏం మంచి. సరిగ్గా నేను అసెంబ్లీలో కూర్చున్న టైం చూసి అన్ని లవ్ చేయలేదని ఒక పోరిని నా కొడుకు మర్డర్ చేసిండు. మర్డర్లు మీకేమన్నా కొత్తనా సారు? గంత పరేషాన్ అయిపోతున్నారు. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. ఫాదరో కాదరో నా తెలియదు. గంటలో నా కొడుకు స్టేషన్లోకి వెళ్ళి బయటికి రావాలా. మా పాగలగానికి ప్యాకెట్ ఇచ్చి పంపుతుండా, జరా చూసుకో. నమస్తే ఖాదర్ భాయ్. దిగాలాడున్నాయి. అరే నీకేమైనా బ్రెయిన్ అయితే ఉన్నదా? పోరి కావాలంటే ఏం చేయాలా? మానభంగం చెయ్యాలా? మద్దతులు చేసుకుంటారు. మళ్ళా పోరి కావాలంటే ఎట్లా? పోరి లేదు, చచ్చింది కదా. నువ్వేం ఫికర్ చేయ కాదర్ భాయ్. మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు పీరిగల్ని కూడా నవ్వుకుంటారు. ఏం చేయాలి? చలో మధుసూదన్. కాదర్ భాయ్, శివాజీ అని రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్లతో వచ్చి కేసు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా తీసుకెళ్లిపోతే గొడవైపోద్ది. అంటే సోమవారం కోర్టు తెచ్చేదానికి మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు గీండే ఉండాలంటవా? అరే నువ్వేం పొరగానివిరా? ఎప్పుడైనా క్రైమ్ చేయాలంటే శుక్రవారం చేయకు. సోమవారం చేసినావు అనుకో మంగళవారం ఇంట్లో ఉంటావు. చలో. అదిగో మళ్ళీ తీసుకెళ్తున్నారు. అది కాదు భాయ్, అసలు ఏం జరిగిందంటే, అరే గిట్టరారా, కా పోరిని ఈ కమల్ హసన్ లవ్ చేసిండు. ఏమ్రా? అవు చేసిన. నువ్వు చెప్పినావు కదా అన్న, లవ్ అంటిందే. అమోష్, పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. ఇన్నవా? కా పోరి ఈయన్ని లవ్ చేయను పొమ్మంది. ఈడు నరికిండు. గా రక్తం మసూదన్ బట్టల మీద పడ్డది. సంజయిందా? కేసు గట్ల రాసుకో. హాయ్ కావ్య. హాయ్ అశోక్. మన విషయం మీ అన్నయ్యకి చెప్పావా? ప్రేమ చనిపోయిన దిగుల్లోంచి అన్నయ్య ఇంకా తేరుకోలేదు. పైగా మన ఇద్దరిది ఒకే కులం కాదు. చెప్తే ఎక్కడొద్దంటాడోనని భయంగా ఉంది అశోక్. చూడు కావ్య, నిన్ను పోషించగలనన్న ధైర్యం నాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది. మీ వాళ్ళకి చెప్పి నువ్వు గుమ్మం దాటినా, చెప్పకుండా ఇల్లు వదిలినా నాకే అభ్యంతరం లేదు. నిన్ను కళ్ళలో పెట్టి కాపాడుకుంటాను. ఆలోచించుకో. అదేం కదనా, నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి? చూడమ్మా, ఇప్పటికే హేమ హత్య మూలంగా మన కుటుంబం అల్లరి పాలైంది. ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట. నీకు దండం పెడతాను, ఇప్పుడు అల్లరి చేయి. లక్ష్మి, కావ్యం తీసురా. పద. మా చెల్లెలు కావ్య, కూర్చోమ్మా. అమ్మాయిని చూశారు కదా, శుభమని ఒక మాట అనేసుకుంటే. అనుకునేదే ఉందండి, కట్నం ఇంకో 1,00,000 కావాలి. అదేమిటి బావగారు, కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగి ₹1,00,000 ఇచ్చానుగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,00,000 అంటారేమిటి? మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం, లేకపోతే మీ చెల్లెలే అలరవుతుంది. నా చెల్లెలకి ఏంటండి నిప్పు? నిప్పు కాదు, తుప్పు. ఇదిగో ఈ ఫోటోలు చూడండి. నీ చెల్లెలు పెళ్లి
ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతోంది. వాడు మన కులం వాడు కూడా కాదు. దరిద్ర మొక్కవా, కులం గారి కులం వాడితో నానా తిరుగులు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేను చేస్తాను. అరే ఎందుకు బాబు గారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ళ కోసం ₹1,00,000 ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 1,00,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా నిన్నే లేవే. పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను, ఆవునో గేదెనో కొనటానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి? నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే ₹1,00,000 ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతవి. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? 2,00,000 ఫైన్ తో సరిపెట్టుకుంటావరా? బ్రోకర్ విధవ. శివాజీ, వీడిని చెప్పు తీసుకుని కొట్టలేదు సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్యతరగతి మానవుడా, నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? పేరుకి వరకట్నం నిషేధం. ఈ దేశంలో కోటాలో దొరికే కిరసనాయులు ఓడలను చంపడానికి అద్దరికే చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బాల్య వివాహం నిషేధం, మందు నిషేధం అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణం ఇచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చిస్తాను. కవ్య, నీ పెళ్లి నువ్వు కొరుకున్న వాడుతూనే జరుగుతుందమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్, కావ్య దంపతులుగా పోతున్నారు. మరి అంత సింపుల్ గా తేల్చేయకండి. దండలు తీసుకొచ్చాను. అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తుండా ఈ మర్డర్ నా కొడుకు చేయలే. యువరానర్, పోయేది ఎమ్మెల్యేలే కదా అని ఈయన అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తున్నారు. అయినా ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. నేను చెప్పేది కొన్రి ఆ పోరిని ఈ కమల్ హాసన్ గాడు చంపిండు. ఈయన్ని పట్టుకొని నేనే పోలీసులకు అప్పచెప్పిన. నేరం అంగీకరిస్తున్నావా? అన్న చెప్పిండు కదా గంతే. కమల్ హాసన్ నేరం అంగీకరించినందువల్ల అతని మీద కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతూ మధుసూదన్ నిర్దోషిగా విడుదల చేయడమైనది. న్యాయస్థానం నిన్ను నిర్దోషి అని చెప్పి ప్రపంచంలో తిరిగే హక్కు కల్పించుండొచ్చు. కానీ ఇది పవిత్రమైన విశ్వవిద్యాలయం, ప్రపంచ మేధావులు తయారయ్యే పుణ్యస్థలం. ఇక్కడ నిన్ను అడుగు పెట్టబడి కోర్టు నన్ను నిర్దోషం చెప్పింది. నే గెలిచిన న్యాయం గెలుస్తుందన్న మాట నిజం. కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఈ కుళ్ళు వ్యవస్థలో జరిగే అన్యాయాలు, అక్రమాలు చూసి చూసి న్యాయదేవత కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయో, నెత్తురే కారుతుందో కళ్ళగంతలు విప్పితే కదరా తెలిసేది. ఏంది బే నకరాలు చేస్తున్నావు? మసూదన్ వెనక ఎవరున్నారో చూసినావా? చూశాను రా బేవకో. పోలీసులు చూసి రౌడీలు భయపడాలి, రౌడీలను చూసి పోలీసులు లాఠీలతో రెచ్చిపోవాలి. కానీ ఇక్కడ రౌడీలు, పోలీసులు అన్నతమ్ములా ఒక హంతకుడికి బాడీగార్డ్లా వచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళకి ఎలాగూ సిగ్గు, శరం, చీవు, నెత్తురు ఏమీ లేవు. మీకేమైందయ్యా? నువ్వు రీసెర్చ్ స్కాలర్ అని నీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక ఊరుకుంటున్నాను. తప్పుకో. గొట్టాలకు భయపడడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన గడ్డి పరకకు కూడా అలవాటు లేదు. మీరు తప్పుకోరు సార్, కొడుకుని ఖతం చేసి క్లియర్ చేస్తాం. ఏమిట్రా నువ్వు క్లియర్ చేసేది? ఒక్క తన్ను తంతే నువ్వు, నీ కథలు పైన మీ ఫాదర్తో కలిసిపోతాను. అది మన రాజ్యాంగం, న్యాయశాస్త్రం, శిక్షాస్మృతి, భారతం, రామాయణం, భాగవతం, ఖురాన్, బైబిల్. ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇవి ఉపనిషత్తులు. భారతీయులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించే ఈ పవిత్ర గ్రంథాలను కణుతూ తొక్కుంటూ వస్తావా? చిరబాబు, 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 కాలేజీలో నిన్ను రానియనందుకు వాకౌట్ చేసి రమ్మన్నాడు మీ నాయన. హలో, ఇది అసెంబ్లీ కాదు వాకౌట్ చేయడానికి, విశ్వవిద్యాలయం. ఈ రోజు నుంచి వాడికి లాకౌటే. శివాజీ, శివాజీ, పోయింది మొత్తం ఇజ్జత్ పోయింది. ఇంట్లో పెండ్లానికి గట్ట చూపించాలి ముఖం. పెండ్లానికి మొక్క చూపించురు సరే సార్, ఉంచుకున్నాళ్ళ గట్ట చూపిస్తాం మొక్కం, రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ గట్ట చూపిస్తాం మొక్కం, ఊళ్ళో పబ్లిక్ గట్ట చూపిస్తాం మొక్కం. అరే మన ఇంటికి ఒక రోజు 10 మందిని కలిసి ధైర్యంగా రోడ్ల పడి తిరుగుతా. ఇప్పుడే పోయి ఖతం చేస్తా. గాడిని ఖతం చేస్తే అసెంబ్లీ ముందు వేస్తారు. సార్కు సంఖ్యలు అప్పుడు ఈ టీవీ, జమిని టీవీ తీస్తారు. ఇక సిటీ కేబుల్ ఒకటి ఉన్నారు కదా, దానిలో అస్సలు వదలరు. గిట్ల 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 జూములు తీస్తారు. అస్సలు సార్ ఫేస్ లేదో చెత్త ఎక్స్ప్రెషన్ కనిపిస్తుందా? నాకేం సందేహం. నాయనా
ఏడా నా ఇజ్జత్ పోయిందో గాడినే నేను చదవాలి. ఏంద్ర నీ ఇజ్జత్ పోయేది? 10 మంది రౌడీల్ని 25 మంది పోలీసు వాళ్ళని ఇచ్చి పంపితే ఆ అడింగో నెక్క వెనక్కి తిరిగి వచ్చినావు. ఏడతాను చదువుకోబో. నే వేరే యూనివర్సిటీలో చదవా. అవు సాబ్, మన మసూదన్ను వాడు క్యాంపస్ లకు అడుగు పెట్టనీయలే. గా శివాజీ గారిని క్యాంపస్ లకు అడుగు పెట్టకుండా నేను చూస్తా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. అబ్బే శివాజీ, అయిపోయినవురా. చెప్తారు అలా కంగారు పడ్డారేంటి? తుపాకీ పేలిన సౌండ్ విన్నా కంగుదన్న గాని లేడీస్ వాయిస్ సడన్ గా వినబడితే కంగారు. ఆడవాళ్ళంటే అంత భయమా రెడ్ ఫ్లాగ్ గారు? రాజ్యాంగాలను తల్లకిందులు చేసి రాజ్యాంగేతర శక్తులుగా మారే ఆడవాళ్ళంటే మహాభయం. అందరూ అలా ఉండరండోయ్, కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి. చూడండి, మీ థీసిస్కు పనికొస్తాయని గొప్ప గొప్ప పుస్తకాలు తీసుకొచ్చాను. ఈ పుస్తకాలు ఎక్కడ తెచ్చాం? ఇదంతా నిషేధించబడిన సాహిత్యం. అయితే ఆ కుర్రాడికి పుస్తకాలు ఉపయోగపడతాయని మా డాడీ ఎందుకు చెప్పారు? అంటే వీటిని మీ డాడీ పంపాడా? మిస్టర్, పుస్తకాలు ఎటవు? ఏంటిది? అమ్మాయి గారు, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. విప్లవ సాహిత్యమా? డియర్ కామ్రేడ్, రేపు సాయంత్రం సుందరయ్య నగర్ లో సెంట్రల్ కమిటీ మీటింగ్ కి మీరు తప్పకుండా హాజరు కావాలి. నువ్వు నక్సలైట్ అన్నమాట. ఎస్, కావాలనే చేశాను. సముద్రంలో కురిసిన వాన, కడుపు నిండిన వాడికి పెట్టే భోజనం, కమ్యూనిస్టు వాడితో ప్రేమ వేస్తమ్మా. నా చేతులతో పుస్తకాలు ఇప్పించి ఇప్పుడు అతను నక్సలైట్ అంటారా? అంటాను. కాకి బట్టలకి కామ్రేడ్కి కుదరదు. ఇక వాడి బతుకు అండర్ గ్రౌండే. అలాగే బతికాడా వదిలేస్తాను. మళ్ళీ యూనివర్సిటీలో అడుగు పెట్టాడో షూట్ చేస్తా. అంటే ఏకాంబరం కొడుకుని కాలేజీకి రాకుండా అడ్డగించాడని శివాజీని నక్సలైట్ చేశారన్నమాట. నిజంగా అతను పోలీసులకు దొరికితే అతనికి పుస్తకాలు ఇచ్చింది నేనే అని చెప్పి అతనితో కలిసి జైల్లో కూర్చుంటా. అప్పుడు కాకి బట్టల్ని కామ్రేడ్ ని ఎలా విడదీస్తారో నేను చూస్తా. అదే నీ లాస్ట్ డెసిషన్ అయితే వాడిని జైలు దాకా కూడా రానివ్వను. ఎన్కౌంటర్ చేసేస్తా. నువ్వు బాగుపడవు రే. పిల్లి వదిలేసిన ఎలుక తోలు తినే దరిద్ర పేదవా. ఏకామృతం గల లక్షలు కొట్టేసి శివాజీని విరికించావు. మళ్ళీ ఎన్కౌంటర్ లో చంపేస్తానంటావా? పంది నోటి దగ్గర ఫుడ్ లాక్కొని తినేసే నికృష్టుడా. నీ బతుకు శివాజీ అడి శివాజీ, పసివాడుగా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ తండ్రి ఎవరంటే ఆకాశం వంక చూశావు, తల్లెవరంటే భూదేవి వంక చూశావు, తాత ఎవరంటే గాంధీ ఫోటో చూశావు. అలాంటి నీలో ఈ ఆవేశం ఎప్పుడొచ్చిందయ్యా? ఏ యూనివర్సిటీలో విద్యార్థులు లేరా? నువ్వు ఒక్కడివేనా? అంతమంది బొమ్మలా నిలబడితే నీకెందుకయ్యా రోషం? నేను రీసెర్చ్ చేస్తుంది రామాయణం మీదో, భారతం మీదో, భాగవతం మీదో కాదు మాస్టర్. తెలంగాణ సాయుధ పోరాటం మీద 4000 మంది వీరులు నేల కొరిగిన చరిత్ర నా నరనరాలకు వంటబట్టింది మాస్టారు. ఆ పుస్తకంలో ప్రతి పేజీలో ఒక వీరుడున్నాడు, ఒక పేజీలో నా తండ్రి ఉన్నాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన నన్ను తలదించుకోమంటారా? డ్రైనేజ్ వాటరు, డ్రింకింగ్ వాటరు ఒకే తూములో ప్రవహించు. పౌరుషము, పిరికితనము ఒకే నరంలో పరిగెత్తలేవు మాస్టారు. జిందాబాద్ 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 జిందాబాద్. చూశారా మాస్టర్, ఒక రౌడీ ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయడానికి వచ్చాడు. వాడు ఏ సందేశం ఇస్తాడు? కత్తి ఎలా దుయ్యాలో నేర్పుతాడు, సోడా బాటిల్ ఎలా విసరాలో నేర్పుతాడు, చైన్ ఎలా తిప్పాలో నేర్పుతాడు. అంతేనా? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అన్నాడు నెహ్రూగా. నేటి రౌడీ రేపటి రాజకీయ నాయకుడిగా మారి ఏ ఎండక జెండా ఎగరేసి కత్తులతో కరెన్సీతో గెలిచి వెళ్లి చట్టసభల్లో కూర్చుంటే వాడు ప్రజా ఆసామి అవుతాడు గాని ప్రజాస్వామ్యవాది ఎలా అవుతాడు మాస్టారు? జాతీయ జెండా గాలిపటం కాదు, ఎవడు పడితే వాడు ఎగరేయటానికి. శివాజీ, వాడికి బుద్ధి చెప్పేవాడు ఎక్కడో ఎప్పుడో పుడతాడు. అదే మన బలహీనత. ఈ దేశంలో రావలసినంత వేగంగా విప్లవం ఎందుకు రావటం లేదో తెలుసా? ఎవడన్నా పోరాడి పెడితే తిందామనుకునే జనం ఎక్కువగా ఉండబట్టే. బ్రతుకు ఇంతి అనుకుంటే నరకం, బ్రతుకు ఎంతో అనుకుంటే స్వర్గం. నిజమే, కానీ వాడికి సామాన్యులు అండలేదు.
రాజకీయ నాయకుల అండ ఉంది. పక్కనే ఉండి జెండా ఎగరేయించిన ఎమ్మెల్యేని చూడలే ఏ కాంబరం గారు, ఎమ్మెల్యే ఏ కాంబరం గారు, మన ప్రియతమ నాయకుడు ఏ కాంబరం గారు. ఆగుండ్రి. ఏందిరా నా పొలంలో మందిని దింపినావు? నీ పొలమా? ఆధారం చూపించు. నా మాటే ఆధారం. వేల వేల ఎకరాలు గుప్పెట్లో పెట్టుకున్న మీ అధికారం నుంచి, మీ వెట్టి నుంచి విముక్తి కలిగించాలని, పేదవాళ్లకు మేలు జరగాలని పొలాలకు సీలింగ్ పెడితే నౌకర్ల పేర 2000 ఎకరాలు బినామీగా రాయించావు. ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్నావు. నిన్ను ఎలా ఎదురు తిరగాలో వాళ్ళకు నేను నేర్పించి ఎవరి పేరు మీద ఉన్న పొలంలో వాళ్ళను జెండాలు పాతమన్నావు. ఇవిగో దస్తావేజులు చూపించి జెండాలు పాతేస్తే చూస్తూ ఊకోమంటావా? ఏం చేస్తావు? బెదిరిస్తావా? ప్రజాకారులు తరిమి కుట్టిన తల్లికి పుట్టాను రా నేను. దేశాయులను దేశముఖులను తెగనలిగిన తండ్రికి పుట్టాను రా నేను. పేదవాడి చెమటతో తడిసిన భూమిలో మురిచిన మొక్కకు పూచిన ఎర్ర గులాబీ నేను. ఇగో ఈ నల్లగొండ జిల్లాలో 1000 మంది కమ్యూనిస్టులు మట్టిలో కలిసిపోయినరు. గిట్ల ఎదురు తిరిగే కోటి గొంతుకుల ఆవేశాన్ని ఒక్క తుపాకీ కొట్టంతో ఆపలేమని తెలుసుకో. ఈ భూమి వాళ్ళది, భక్తి వాళ్ళదే. ఏందునైనా అంతోనే ఆగు బిడ్డ, చంపుతావా? ఒక వీరుడి రక్తంతో తడిసిన భూమిలో మెరిచేది వరిచేలు కాదు, వరిసేలు. అప్పుడు ఈ దేశాన్ని అనేది టాటాలు కాదు, తూటాలు. నీ చేతిలో ఉన్న తుపాకీలో 2 గుళ్ళే ఉన్నాయి. అవి చాలవు ఈ గుండె చప్పుడు ఆపడానికి. నా వెనుక చూడు. నిన్నటి దాకా పంచందరా నీ కల్పొక్తా అన్నవాడు నాగళ్లు పట్టారు. ఆ నాగళ్లతో మీ శరీరాలు దున్నటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పూట గంజి తాగిన దానికి గతి లేని ఈ పేద గాడిద చూసుకుని తెచ్చిపోతున్నావురా. పేద గాడిదలా? ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత కోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళలో ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుందిరా పేదవాడి గురించి? చెరుకు నరుకుతున్నప్పుడు భర్తని తాచుపావు కాటేస్తే ఆ ఇల్లాలు తాడిబుట్టు కోసం ఎంత తల్లడిల్లిపోతుందో గుడికి కింద కూర్చునే మీకేం తెలుసురా పేదవాళ్ల గురించి? కష్టం ఒకటిది, భోగం ఒకటిది, ఇక జల్తానై. శ్రమ ఒకటిది, సుఖం మరొకటిది, నహి జల్తా. గింజొకటిది, గంజొకటిది, ఆక్షేపం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండరా ఇది. బూర్జువాదరుల మీద గోచి బిగించిన ఐలమ్మ పుట్టిన ఎర్రగొండరా ఇది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మళ్ళీ నాతోనే మొదలవుతుంది. బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పారిపోతే బతికిపోతారు, వెదురు తిరిగితే చితికిపోతారు. గాడిద గోడ. ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? నేనున్నానుగా, ఆగండి. బలరాం పటేల్ గారు పదండి. పదండ్రి. ఏందిరాయన ఇన్ని బందుకులుంటాయి? ఆ బద్మాషి గాడిని అట్లా వదిలేస్తే ఊర్లో పోరాడు కూడా మన మాటిండు. చూడండి ఏకాంబరం గారు, చట్టం వాడి పక్కన ఉంది. దస్తావేజులు దస్కత్తులు వాడి దగ్గర ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినా వాడే గెలుస్తాడు. పోయే లోపల మేం ఖతం చేస్తాం. ఖతం చేస్తే 200 మంది సాక్షులు ఉన్నారు. ఎంతమందిని కలుస్తారు? అట్లయితే మేము గాజులు కొనుక్కోవాలా? అక్కర్లేదు. మళ్ళా వాడిని వదిలించుకునేది ఎట్లా? నీ కొడుకులిద్దరూ తుపాకులు తీసుకుని అతని మీదకు పోయారు కదా, వీళ్ళిద్దరిలో ఒకడు చస్తే అతని మీద కేసు పెట్టి ఐపీసీ 302 ప్రకారం ఉరి తీస్తా. వీళ్ళెందుకు చస్తారు? నాకు తెలియదు. ఒకడు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయి. ఆలోచించుకోండి. బిడ్డ, మీలో ఒకరు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయట. ఎవరు చస్తారు? ఇద్దరు వద్దు బిడ్డ, ఒక్కరు చస్తే చాలు. క్షమించు నాయనా, నువ్వు పెండ్లాన్ని చూసినావు, కొండల్ని చూసినావు, పాలేరు పెండ్లాన్ని చూసినావు, 16 ఏళ్ల పూరిల్ని పాడు చేసినావు, ఆస్తిని చూసినావు, ఐశ్వర్యం చూసినావు. మేమేమి చూడలే. మేము చచ్చినా నువ్వు చచ్చినా కేసు పెట్టి దాని మీదే కదా, నువ్వే చావు. అబే అవులే,
ఈ కామ్రేళ్ల రక్తం నువ్వు చూసిన బాకులు లైఫ్ లా ఫస్ట్ టైం కామందు రక్తం నువ్వు చూసినాయి. ఇగో ఆ సీతారామయ్య గారికి సంఖ్యలు వెయ్యాలి కదా. నాడు అయ్యారు అమ్మగారు అయ్యారి ఏమిటా కంగారు? ఏమైంది? ఆడ బలరాం పటేల్ ఆడి కొడుకులే చంపేసి అయ్యగారు మీ కేసు వాయించాలని చూస్తుంటారు. ఆయన చెరుకు తోటలో ఉన్నారు. చెరుకు తోటలో నీ మొగుడు ఏడున్నాడే? తెలీదు. తెలియదు? నీ మొగుడు ఏడున్నాడు? నాకు తెలీదు. తెలవదా? తెలీదు. ఓకే, కామ్రేడ్ పెండ్లానివి కదా, గా మాత్రం స్పీడ్ ఉంటది. చూడు, నీ కొడుకుని తీసుకుపోతున్నా. రాత్రి ఊరు బయట ఉన్న రావు చెట్టు కాడికి ఆ 2000 ఎకరాల తాలూకు దస్తావేజులు తెచ్చి నీ మొగుడు నిమ్మని చెప్పు. ఆడు బతుకుతాడు, ఈడు బతుకుతాడు. ఏమండి, శివాజీని తీసుకెళ్లిపోయారండి. ఈ రాత్రికి దస్తావేజులు తిరిగి ఇవ్వకపోతే బాబుని చంపేస్తారండి. ఊరుకు జానకి, విత్తనం పుట్టినది భూమి కాదు, మరణం లేనిది జీవితము కాదు. వస్తుందో రాదో తెలియని కమ్యూనిజం కోసం కొడుకును పోగొట్టుకుంటావా? పొరపాటు. రాత్రిపూట సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారిస్తే కనిపించే నక్షత్రాలు కూడా కనిపించవు. పోరాటానికి కావలసింది ఆరాటం కాదు, ఆవేశం. ఏమండి, మీరు ఆ దస్తావేజులు ఇచ్చేస్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ దస్తావేజులు ఇచ్చే ప్రశ్నే లేదు. యాదగిరి, ఈ దస్తావేజులు తీసుకెళ్ళి ఎవరి పేరు మీద ఉన్న వాళ్ళకి ఇచ్చి వెళ్ళా. జానకి, నేను బిడ్డ కోసం వెళతాను. వాడితో కలిసి తిరిగి వస్తే సరే, లేకపోతే నా అస్థికలు నీ ఇష్టదైవం భద్రాద్రి రాముడి సన్నిధిలో గోదావరిలో కలుపు. శివాజీని అడుగుజాడని పెంచుతావు కదా. పత్రాలు ఎక్కడ? ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాయి. Hey!
చంపేస్తారు. ఆగస్టు 15 సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో కాలంగా శిక్ష అనుభవిస్తున్న 4 ఖైదీలను విడుదల చేస్తున్నారు. ఓరుగంటి జానకమ్మ, ఓరుగంటి జానకమ్మ. మాస్టరు, మాస్టరు, మా అమ్మ బ్రతికే ఉంది మాస్టరు, మా అమ్మ బ్రతికే ఉంది, జైల్లో ఉంది మాస్టరు, మా అమ్మ. అమ్మా, మీరు ఓరుగంటి సీతారామయ్య గారి భార్య కదా? ఎన్నాళ్ళు జైల్లో ఎందుకున్నారు? నా భర్తను చంపి నన్ను కేసులో ఇరికించారు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను జైలుకి వచ్చే ముందు ఎంత కొడుకుండేవాడు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నా భర్త నేల కొరిగిన ఎర్రపడి వెళ్తున్నాను. మాస్టరు, జైలు దగ్గరికి వెళ్ళి మామూలుగా కలుస్తారు. నీ మీద నిఘా ఉంది శివాజీ. తేలికొద్దు, ఎర్రపాడు గెలుకలు. అమ్మా, దొరా, ఓరుగంటి సీతారామయ్య పట్ల కొడుకుని తీసుకుని ఊర్లోకి వచ్చింది. ఊరంతా ఆళ్ళ చుట్టూ ముగింది. ఇదేంటి పెరిమిటి? గది ఊర్లోకి వస్తే నా చేతుల కుంకుమ డబ్బా పడిపోయింది ఏంటి? గదినం నువ్వు మీ తమ్ముడు పోలీసులతోటి కుమ్ముక్కయ్యి ఆమెను జైలుకు పంపించిండ్రు. గా పగ పెట్టుకొని కొడుకును మంగమ్మ లెక్కన పెంచి తెచ్చిందేమో చూడు. అరే డబ్బా పడితే పర్వాలే, నీ పానం మడదొత్తదేమో చూడు. ఆనాడు మీ నాన్నగారు వాళ్ళ చేతుల్లో బలైపోయాక ఆస్తికలు బూడిద ఇందులో వేసి పాతి పెట్టాను. ఏనాటికైనా నువ్వు పెద్దవాడివై తిరిగి వస్తావని నీ చేతుల మీదుగా గోదావరిలో కల్పించాలనుకున్నాను. రైతు కూలీల కోసం ప్రాణాలర్పించిన నీ తండ్రి ఆఖరి కోరిక బాబు భద్రాచలం దగ్గర గోదావరిలో కలపాలి. కలుపుదుగానే నీ కొడుకును కూడా చంపుతా. ఇద్దరి బూడిద నువ్వు కలుపుదులే. నీ కొడుకు స్తూపం వీని బాబు స్తూపం పక్కన నేను కట్టిస్తా. బాబు శివాజీ, పోలీసులు వస్తారు, నువ్వు పారిపో బాబు, పారిపో. అమ్మా,
ఆ రోజు పసివాడిని కనుక నేను వదిలి పారిపోయాను. ఈ రోజు చావైనా బ్రతుకైనా నీతోనే. రాంబ వెళ్ళా. కంగారు పడుకున్నాడు. ఆపు ఓనేరేవో ఇక్కడ రాబే. యాడికి పోతున్నావురా? భద్రాచలం దొర. దేనికోసానికి? మా నాయన చచ్చిపోయిండు. ఆయన బూడిద భూమికలు భద్రాచలం గోదాట్లో కలుపుకొని మా అమ్మ అడిగింది. అచ్చా, ఢిల్లీ లీడర్ లెక్క నదుల్లో కలుపుతున్నావురా? నీకైపో. అలాగే దొర. ఆగుబే. కత్తికి నెత్తురేంద్రా? తోలో తోడేలు దుమికిందొరా. ఇట్ట వేసిన తోడేళ్ళేసినావు. రే, అడవిలో జంతువుల జాంపులు కూడా నేరం రా. ఏమైనా పైసలున్నాయిరా? పైసలుంటే నడిచేందుకు పోతా దొరా. బస్సులో పోతా కదా. పొద్దుగాల ఉద్దర బేరేమైంది. చల్పా స్టార్ట్ చేయవే. మమ్మల్ని ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయినారా దేవుడో దేవుడా. మేమెట్ట బతుకురో దేవుడో దేవుడో. ఊకోండి సార్, ఊకోండి సాయోజీ. సార్, అన్న చచ్చినందుకు దుఃఖంగా ఉందిరా. మీ నాయన తప్పినప్పుడు రాని ఏడుపు ఇవాళ ఎందుకు అత్తాంది? లేకప్పుడు చిన్నోళ్ళం బే, దునియా తెలియదు. కట్టనా సార్? మనసు బాగాలేదురా. ఏదైనా ఒక మంచి నీతి వాక్యం చెప్పు. ఏం చెప్పమంటారు సార్? ఇట్లనే ఒక ఊళ్ళోడు చచ్చిండట. ఆ చుట్టాలంతా శవాన్ని శ్మశానాన్ని తీసుకుపోయి ఓ ఏడుపు సురువు చేసిరట. అప్పుడు శ్మశానం పక్కున నవ్విందట. ఆహా, శ్మశానమా మేమంతా ఏడుస్తా అంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగిందంట. అప్పుడు శ్మశానం చెప్పిందంట, మీరేదో ఒకనాడు చచ్చిగిడకు రానట్టు ఏడుస్తా అంటే నాకు నవ్వొచ్చింది అన్నదంట సార్. నిన్ను నేనేమడిగినరా? నీతి సార్. అంటే అన్న లెక్క నువ్వు కూడా చేస్తావు, కానీ డేట్ డిఫరెంట్ ఉంది అంటావు, అంతేనా? అరే, ఎంత కరెక్ట్ చెప్పారు సార్. నా దమాకు లెక్క మీ దమాకు కూడా ఇవాళ కూడా తేజ్గా పనిచేస్తాంది. నిజ వాక్యం చెప్పంటే చావు కబురు చెప్తావు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. నమస్తే. ఊకో 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 వదినమ్మా, ఊకో ఊకో. మొగడు చచ్చిన బాధ ఎవరి జరప నీకైతుంది. అది వదిన కాదు, పని మనిషి. అరే, పని మనిషి ఈ రేంజ్ లో ఏడిస్తే వదినమ్మ ఇంకా ఏ రేంజ్ లో ఏడుస్తుందో. ఏడ్చి కళ్ళలో నీళ్ళైపోయి ఆకాశంగా చూస్తుంది కాదు చూడు. నా పెనిమిటిని చంపినోడిని పోలీసులకు పట్టియొద్దు మరిది. గాన్ని నువ్వే సంపు. అరే, ఊమొచ్చినది భయ్. విన్నావా? అది ఇప్పుడు నేను ఎవడు పిలిచండ్రా? అరే, నేను కేసు కోసం రాలేదు సార్. మీ అన్న పోయాడు కదా, నీ ఫేస్ చూడనీకి వచ్చిన. గట్లా చెప్పు. మా అన్నను చంపిన నా చేతికి చిక్కాలే. వాడు ఒక్కొక్క బొక్క తీసి నక్కకు పెడతా. ఆడు నక్సలైటేమో సారు. తెల్ల చీర కట్టిన ప్రతి ఆడిది విధవరాలు కాదు, ఎర్ర చొక్కా వేసిన ప్రతి వాడు కామ్రేడు కాదు అయ్యా. అచ్చా ఠీకే. ఆడు దొరికితే స్టేషన్ తీసుకుపోవద్దు, చక్కగా ఇటు గుంజుక రావాలి, గంతనే కదా. గట్లా చేసినవనుకో నీకు 10 లక్షలు ఇస్తా. 10 लाख? 10 లక్షలు అని ఫోటో ఉందా? అరే, దొరికిపోయింది దొంగ బండి తిప్పసాలే. అరే నాయక్, ఫోటో చూసి గట్లు ఉరుకుతున్నావేమో. నేను చూసా, మీ నాయనకు పట్టించి పైసలు దొబ్బా 10 लाख. పైసలు దొబ్బినా ఏం దొబ్బినా పర్వానే. నా పెనిమిటి పానం దొబ్బినోడిని పట్టుకరా మర్ది. ఇలా దయచేయండి. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు. ఇది శ్రీరామచంద్రుని పాదం. ఇది మారీచుడు లేడి రూపంలో ఉన్న పాదం. ఇవి మహాతల్లి సీతామ్మవారి పాదాలు. ఇదిగో ఇక్కడే లక్ష్మణరేఖ దాటి వచ్చిన సీతామ్మవారిని రావణాసురుడు భూమిని పెళ్లగించి తీసుకువెళ్లిన ప్రదేశం.
రామయ్య తండ్రి, మహారాజు పుట్టుకు పుట్టావు. ఈ అడవిలో ఎన్నో కష్టాలు అనుభవించావు. నీకంటే మేమెవరూ ఎక్కువ కష్టాలు అనుభవించలేదు స్వామి. నా భర్త ఏ ఆశయం కోసం చనిపోయాడో ఆ కోరిక ఇంతవరకు నెరవేరలేదు. పేదవాడి నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళడం లేదు. ఇది నువ్వు నడిచిన నేల. ఈ నేల మీద నీ రామరాజ్యాన్ని స్థాపించడానికి నా బిడ్డకు శక్తిని ప్రసాదించు తండ్రి. తండ్రి అడుగు జాడల్లో నడిచేలా ఆశీర్వదించు స్వామి, ఆశీర్వదించు. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను వెళ్ళి నిమజ్జనం చేసి వస్తాను. ఎందుకమ్మా ఏడుస్తావు? నేను ఎప్పుడే వచ్చేస్తాగా. నీ అడుగు జాడల్లో నేను నడుస్తానని నీ ఆత్మసాక్షిగా చెప్తున్నా. వెళ్ళిపోయావా నన్ను విడిసిపోయావా కనుపాపలా నన్ను కాపాడుకున్నావు నీ చనువాల రుణమెట్ల తీర్చుకోనోయమ్మా వెళ్ళిపోయావా అమ్మా చెల్లిపోయావా వెళ్ళిపోయావా నన్ను విడిసిపోయావా జన్మనిచ్చిన తల్లివమ్మ
నీ తెగిపడ్డ పేగునోయమ్మ నీ చావు చూసిన గంగమ్మ కొంగులో ముఖమెట్టి ఏడ్చెనోయమ్మ కూడులేనోళ్లకు కుండలో మెతుకువై కూడులేనోళ్లకు కుండలో మెతుకువై గుడిసె గుండెల్లోన దీపమైనావు వెళ్ళిపోయావా నన్ను విడిసిపోయావా కనుపాపలా నన్ను కాపాడుకున్నావు నీ చనుబాల రుణమెట్ల తీర్చుకోను అమ్మా వెళ్ళిపోయావా నన్ను విడిసిపోయావా అరే నువ్వు చాలా నిజాయితీ పరునురా. భద్రాచలం పోతున్నా అన్నావు, బరబ్బర్ భద్రాచలం వచ్చినావు. తోడేళ్ళని చంపిన అన్నావు, మొదల్లాగా సమజ్ కాలే. ఆ భాస్కర్ రావు గారి ఇంటికి పోయినాక అప్పుడు సమజ్ అయింది తోడేళ్ళని నరుకుడు అంటే ఆండి నరుకుడు అని. ఇంత తెలియని నువ్వు ఏ అసెంబ్లీకో పార్లమెంట్ కో పోక ఈ అడవిలోకి వచ్చినవేంద్ర. చూడు నిన్ను ఏ కామరం తీసుకురమ్మన్నాడు, నిన్ను అప్పగిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాడు. తెలిపే నా తల్లికి దాని సంస్కారం చేసి నీ తల్లి ఏమైనా నేషనల్ లీడర్ అనా నాన్న సంస్కారాలు చేయనీకి. చూడు ఈ గోదాటానికి చేపలు దిక్తాయి, లేకుంటే మా భద్రాచలంలో మస్తుగా కుక్కల్ని తీసుకెళ్ళింటాయి. చెలు చల్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. అడుగు ముందుకు వేశారో మీ ఇన్స్పెక్టర్ చేస్తాడు. రే బిడ్డ తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఏరా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అంటాడు భక్తుడు, కులం మతం ప్రాంతం అంటాడు రాజకీయ నాయకుడు, రెడ్డు బ్లడ్ ఫుడ్ అంటాడు కమ్యూనిస్టు. దొంగ కేసు బనాయించి నన్ను నిజంగానే నక్సలైట్ ని చేశారు. నా తెల్ల శవాన్ని మోసుకుంటూ పదండి. మీ వాళ్ళను తుపాకులు పొజిషన్ లో పెట్టుకోమని చెప్పు. చెప్పు పెట్టుండ్రి. ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఎలా గార్డ్ ఆఫ్ ఆనర్ చెప్పి తుపాకులు పిలుస్తారు, అలాగే వాళ్ళని చేయమని చెప్పు. కానీ పోలీస్ కాదు కదా. పోలీస్ కాకపోవచ్చు, కానీ పోలీసు కంటే ఎక్కువగా పేద ప్రజలను కాపాడిన ఓరుగంటి సీతారామయ్య భార్య, నేలను నమ్మిన బడుగు బలహీన వర్గాల వారి కోసం నేల కొరిగిన మహనీయుడి భార్య, ఎన్కౌంటర్ పేరుతో ఎంతో మంది అమాయకుల్ని చంపిన ఆ తుపాకులు ఈ త్యాగమూర్తి కోసం ఒక్కసారి పెలితే ఆ పాపం పోతుంది. కనివ్వండి, గగన సీమలో ఉన్న నా తండ్రి ఆత్మకు తన అడుగు జాడల్లోనే కొడుకు నడుస్తున్నాడని తెలియాలి. ఆయనకు వినిపించాలి శబ్దం. కల్చమను కల్చమను. కందే చెస్ సలామీ చెస్ కందే చెస్ బాజు చెస్ లోడ్ aim 90 degrees fire. ఆ తుపాకులు ఎలా ఇవ్వండి. మీరు వెళ్ళిపోండి. మరి మా బంధువులు ఈ రోజు నుంచి నా రీసెర్చ్ పెన్నుతో కాదు గన్నుతో. వెళ్ళిపోండి. అన్నా మా గూడానికి రా అన్నా. మీ అందరిని సస్పెండ్ చేస్తున్నాను. సడన్ గా వెనక నుంచి అటాక్ చేసింది సార్. అదే ముందు నుంచి వస్తే ఏసేస్తుంటే కొడుకుని. ఒక మామూలు క్రిమినల్ చేతిలో 8 తుపాకులు రివాల్వర్ వదిలొచ్చారంటే యువర్ అన్ఫిట్ టు వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. గట్లా కాదు సార్. అరే అవార్డ్స్ ఇస్తున్నా ఆపే సస్పెండ్ చేస్తున్నారా, సెల్యూట్లు కొడతారు. చల్ అశోకన్ రమ్మను. ఎస్ సార్. మిస్టర్ అశోక్,
యు ఆర్ పోస్టెడ్ ఇన్ పాలకుర్తి అవుట్ పోస్ట్. గో అండ్ జాయిన్ ఇమీడియట్లీ. ఎస్ సార్. యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ రమాకాంత్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాడా, క్యాంప్ లో ఉన్నాడా? అలాగే, అరగంటలో వచ్చేస్తున్నా. అయిపోయింది, నీ చెక్కు 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. అటెక్కడికి? ఇటు పద. శవాన్ని అనుభవించడంలో ఎంత ఆనందంరా నీకు. నిన్నేరా అలా బిత్తర చూపులు చూస్తావరా తప్పేళ్ల మహోడ. ఆకలి కడుపులో ఉండాలి కానీ కళ్ళలో కదరా. అడుగు అట్ట కడుగమ్మ వాడిని, తప్పేళ్ల కడిగినట్టు కడుగు. పసిబిడ్డ ఆకలితో చావకూడదని, నా చావు దాన్ని దిక్కులేదు దాన్ని చేయకూడదని నీతో గడిపే 5 నిమిషాలు నరకం అనిపిస్తున్నాను రా. ఇన్నిసార్లు నీ పడగది వైపు నడిచే బదులు ఒక్కసారి శ్మశానం వైపు నడిస్తే సరిపోయేది. చెక్కొచ్చిందని, అది నీ దగ్గరే ఉందని తెలుసు కూడా ప్రతిసారి ఏడుపుని కోపాన్ని దిగమిగుకుంటున్నాను. ఆడదాని అవసరం ఉందనుకుంటే నాకు తాళి కట్టి నీ భార్యను చేసుకో, అంతేగాని ఒక పుణ్యాత్ముడి ఇల్లాన్ని వెలయాలిగా బతికించుకో. ఏంటే పెద్ద పతివ్రతలా కబుర్లు చెబుతున్నావు? చెడిపోవటం నీకు కొత్త, చెడగొట్టడం నాకు కొత్త. రావే. కొందరు పోలీస్ ఆఫీసర్స్ ని నక్సలైట్స్ ఎందుకు చంపుతారో ఇన్నాళ్ళు నాకు అర్థమైంది కాదు. ఈ రోజు అర్థమైంది. రేపు నిన్ను చంపితే నువ్వు చచ్చినందుకు ఇచ్చే నష్టపరిహారం కోసం నేను రాగిణిలా నీలాంటి ఆఫీసర్ దగ్గరికే వెళ్ళాలి. అప్పుడు అతను నన్ను పడగదులకు రమ్మంటే నా బ్రతుకు ఇంతేగా. రాగిణి, నువ్వు చావకూడదు, నువ్వు బ్రతకాలి, నీ బిడ్డ కోసం బ్రతకాలి. నేను వెళ్తున్నాను. నా కోసం పేపర్ ప్రకటనలు వేయించుకో. ఎవరితోనో లేచిపోయిందనుకుంటారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. నడుమ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో, జాలిం కౌండ్రే ఉస్క జులుం క్యారే. ఎవడు పాడింది? విప్లవ గీతాలు పాడొద్దని చెప్పానా? ఎందుకు పాడిండ్రు చెప్పుండ్రి. చెబితే పాడినోనికే శిక్ష, లేకుంటే అందరికీ పడుతుంది శిక్ష. మీ పేదాలలో ఉన్న ఐకమత్యం మా పెద్దాలలో ఉండదురా. ఇండియా అంటే ఇంకా వివరం తెలియదు. విప్లవ పాటలు గంత మధ్యకున్నాయిరా మీకు. ఏయ్ పోరగా, బలో బలో, దొరగాని పీకుడెందురు అని పాడిన వాడేవాడు. నువ్వైనా చెప్పాలి, నీ దెబ్బలు చూడలేక నీ బాబైనా చెప్పాలి. బలో బలో బలో. చెప్పరా? మీ కాలు మొత్తా నేనే పాడినా. బిడ్డంటే పేణం, అన్నం పెట్టే దూరంటే దొబ్బు దొబ్బులరా మీకు. నువ్వు పాడిన పాట మళ్ళీ ఇంకెవ్వడు పాడకూడదు, కంటే ఎవ్వనికి వినిపించకూడదు. నరసింహ, ఈ నాలుక కోసై కప్పుడు ఎరుకవుతుంది దొరగాని పీకుడే. యాభై ఏళ్లు గడిచినా మీ కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. ఇలా దీనంగా బ్రతికే కంటే ఆ తండ్రి కొడుకుల్ని ఎదిరించడమే మంచిది కదా. వాళ్ళ తాన తుపాకులున్నాయి, పైసలున్నాయి, వాళ్ళ పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇన్ని దినాలు సంధి ఒక అన్న మా గూడెం కుత్తే మా కట్టాలు తీర్తాయి అనుకున్నావు, నువ్వు వచ్చినావు. అన్నా, నాకు ఆ బందూక్ పేల్చడం నేర్పుతావా? మన మాటినమ్మా, నిన్ను పంపకపోతే నాకు పోసిన పేటలు అందరి పేనాలు తెస్తాడా? ఏమిటా గొడవ? ఎక్కడికి వెళ్ళినట్టుంది? ఇందాక అయ్యా కొడుకుల సంగతి చెప్పినాం కదా. వీని 4 కోసినోని కొడుకు పేరు నాగభూషణం పటేల్. ఆ పోరిని రాత్రికి పంపమన్నాడు. రాత్రికి పంపమన్నాడా? ఆ నాగభూషణం గాడు షరతు పెట్టిండన్నా, ఈ గూడెల్లో ఏ పోరి పెద్ద మనిషి అయినా
ఆడపిల్లతో పాటు కుండ కళ్ళు ఒక కోడి పిల్ల పంపాలన్నాడు, లేకుంటే గూడెం మొత్తం తగలబెడతానన్నాడు. ఏకశిలా నగరంలో పాండవులు ఉన్నప్పుడు అకాసురుడి కోసం బండి అన్నం నంజుకోవడానికి ఒక మనిషిని పంపాలన్నాడు అని చదువుకున్నాను. ఈనాడు తెలంగాణలో ఆ కాలం నాటి రాచరికపు రాత లక్షణాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. అయ్యా అన్నా నే పోనన్నా. నువ్వు వెళ్ళక్కర్లేదులేమ్మా. అన్నా నీ కాలం మొక్కుతా, పంపకపోతే ఆ నాగభూషణం అగ్గి పెడుతున్నా. నేను అర్పుతా. నా పోరీ రాకుంటే నా ఇజ్జత్ ఏం కావాలరా? రేపటి సంధ్య గుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా నా మాట ఇన్రో. చలో బందూకాలు తీసుకోమని మనోళ్ళనే. వాళ్ళ కళ్ళ ముందే గా బోర్ని పాడు చేస్తా, మళ్ళా పాత జమానా చేస్తా. ఎవడు మేను? వీర తెలంగాణ విప్లవ పోరాటంలో అసువులుదిలిన అమరవీరుడి కడుపున పుట్టిన బిడ్డను. జనజాగృతి కోసం నిత్యం వెలగటానికి సిద్ధంగా ఉన్న అడివి దివిటీని. మా అందరికీ అన్న. తెలంగాణలో పుట్టిన పేద బిడ్డలు నాన్న పిలుపు ఏనాడూ మర్చిపోయారా? వాళ్ళకిప్పుడు గుర్తున్న పిలుపు ఒక్కటే, అన్న. అరే అన్నవా? గట్లయితే ఎన్కౌంటర్ దాకా అక్కర్లేదు, మా వాళ్ళే కథం చేస్తారు నిన్ను. వీలు కుదిరితే ఆకాశాన్ని కూడా ఆక్రమించుకుందామనుకునే అవకాశవాదులరా మీ భూస్వాములు. భూమి అనే రెండక్షరాలను మధ్యకు బద్దలు కొట్టి స్వార్థాన్ని గుర్తుకు తెచ్చే స్వ అనే అక్షరాన్ని మధ్యలోకి చేర్చి భూస్వామి అని పిలిపించుకుంటున్నారా? పశువులు గడ్డి తింటుంటే అయ్యో భగవంతుడా గడ్డి తినే అవకాశం మాకెందుకు ఇవ్వలేదని ఏడ్చే రకంరా మీరు. ఏం చేశాడురా పేదవాడు? నిన్ను ఎదిరించాడా? నీ పెళ్ళాన్ని అడిగాడా? నీ పొలాన్ని అడిగాడా? నీ కంచాన్ని అడిగాడా? నీ మంచాన్ని అడిగాడా? సూర్యుడు పుట్టక ముందు నీ పొలంలోకి దిగి చంద్రుడు పుట్టిన తర్వాత నీ చేను వదిలి వెళ్లే శ్రామిక దేవుడికి చేతులెత్తి మొక్కాల్సింది పోయి కాళ్ల కింద తొక్కల్ని చూస్తావా? గూడెంలో పుట్టిన ఆడపిల్ల నీ పక్కలోకి రావాలా? గుడిసెలో పిల్ల గుడిసెడిదనుకున్నావా? నీ కూతుర్ని గుడెం పెద్ద గుడిసెలేకి పంపుతావా? రేయ్, ఆడపిల్ల అర్ధరాత్రి మన ఇంటికి వస్తే పడుకోవడానికి చాపా దిండు ఇవ్వమన్నారు గాని ఆ చాప మీద నిన్ను పడుకోమని లేదురా. ఆనాటి సీత మీద రావణుడు చెయ్యి వేస్తే తల 1000 ముక్కలైందో లేదో నాకు తెలియదు గాని ఈ అడవి సీత మీద నీ చెయ్యి వేస్తే తల ఒక ముక్క కాదు ముక్కలు చెక్కలవుతుంది. రామా సీత చెబుదే. వద్దు, కావాలంటే నన్ను చంపి జాన్లేలేవు. పందాన్ని చెప్తూ దెబ్బతింటే పబ్లిక్ లో చులకనైపోతాను. జాన్లేలేవు. నేను కొట్టకుండా ఈ పిల్లతో కొట్టేస్తున్నది అందుకేరా, తిరుగుబాటు ఎక్కడ పుట్టిందని నీకు తెలియాలని. కుట్టమ్మా. వద్దు, నకో నకో. ఏంది ఓరి కేరుతుంది? ఆకలైతుంది దొరా, పాలియ్యాలే. ఓరి గంతా పెరిగింది, ఇంకా నీ తాన పాలున్నాయి? ఉన్నాయి దొరా, పోయి ఇస్తా. ఇస్తావో ఆ వంకతో పనే కొడతావో ఎవని కెరుక? నిజంగా ఇస్తా దొరా. ఏది ఇట్లారా? నువ్వు బోరా. పాలున్నాయో లేదో నాకు తెలవాలి కదా. దొరా అబద్ధం చెప్పినవులే. లేదు దొరా. అలా చూపు. మంచిగానే ఉన్నాయిలే. ఏంద్రా కొడక ఉడుక్కుంటూ వస్తుండ్రు? ఏమైంది? గూడానికి అన్నం వచ్చిండ్రు. ఏంద్రా పని ఆపిండ్రు? బానిస కొడుకున్నారా? పని చేయండి. అన్నలేందిరా? ఆడోడు శివాజీ అంటనైనా ఆళ్ళ తాన బందూకులు ఉన్నాయి, మన బందూకులు గుంజుకున్నారు. నన్ను నన్ను నిన్ను ఓ పొరితో చెప్పుతో కొట్టించండు. నువ్వు చెత్త కుప్పలో పుట్టినవా? ఈ కుప్ప సంపటేలకు పుట్టినవరా? ఇజ్జత్తు పోయినాక చంపనైనా చంపాలి, చావనైనా చావాలి. పేదోడు మీసం తెప్పితే వదిలిపెట్టకూడదురా.
సంగతి నేను చూస్తా. ఎరా బానిస కొడుకుల్లారా, ఇంతకు ముందు నేను వస్తే తుండ్లు తీసి నిలబడేటోళ్ళు ఇప్పుడు రొమ్ములు తీసి నిలబడతారా? ఇప్పుడు గీతం పాడితే నాలుక కోస్తానని చెప్తే ఇప్పుడు నాయకుని పిలుస్తారా? మీ ఏలు ముద్రలతో నా తాను నోట్లుండాయి, మీ బతుకులు నా పాదాల తాను ఉండాయని మరిచి అండ చూసుకొని నా కొడుకును చెప్పుదో కొట్టిస్తారా? నాకు అన్నం పెట్టినోని చెయ్యి నరుకుతా, నా కొడుకుని చెప్పుతో కొట్టిన దాన్ని చెయ్యి నరుకుతా. నన్ను గుంజుకోండి. ఇదేనైనా కా పోరి, దీని చెయ్యి నరికి నా పాదాల తన ప్రసాదంగా పెట్టు. నడుమ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో, వాడే విప్లవ గీతం. ఉయ్యరా నాలుక. ఓ ముద్ద అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టింది. నరకరా చెయ్యి. మనిషి శరీరంలో నిప్పు, భూమి, ఆకాశం, గాలి, నీరు అనే పంచభూతాలున్నాయి. అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి. మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి, నీరు తాగాలి. ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి. ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళటానికి నిప్పు కావాలి. ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం. 2 లక్షల సంవత్సరాలు గడిచిన ఈనాటికి గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఫ్రీగానే దొరుకుతున్నాయి. కానీ భూమి మాత్రం ఫ్రీగా దొరకటం లేదు. ఎందుకో తెలుసా? జనాభా పెరుగుతోంది తప్ప భూమి మాత్రం పెరగటం లేదురా. అందుకే ఈ భూమి కోసం పోరాటం. అందుకే ఆనాడు దుర్యోధనుడు సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనని ఈ భూమిలో కలిసిపోయాడు. ఈ శరీరంలో ఉన్న భూమి వెళ్ళి ఈ భూమిలో కలిసిపోయే వరకు భూమి మీద మనిషికి ఆశ చావదు. ఆ 4 భూమి కూడా ఫ్రీగా దొరికే వరకు ఈ పేదవాడి పోరాటం ఆగదు, ఆగదు, ఆగదు. ఇన్నాళ్ళు మీ చేత వెట్టి చాకరీ చేయిస్తున్న పత్రాలివి. ఈ రోజుతో మీకు విముక్తి. ఇదంతా మీ డబ్బే. ఇన్నాళ్ళు మీ శ్రమను దోచుకున్న డబ్బు తీసుకోండి. నమస్తే చేసుకుంటున్నా. ఆంబూతుని బందిల దొడ్లే పెట్టినట్టున్నా సార్ నేను చూస్తుంటే. పైసలున్నానికి మందు కొట్టుడు, మందిని కొట్టుడు ఇష్టం. సర్కారు వచ్చి మందు బంద్ చేసింది, అన్నలు వచ్చి మందిని కొట్టుడు బంద్ చేసిండ్రు. ఇంకేం ఖుషి ఉంటది? ఇంతకాడెవడో ఎరికేనా? ఊరుగంటి సీతారామయ్య కొడుకు ఇవాళ రేపు నడుస్తున్న తీవ్రవాదం లెక్క నడుపుతలేడు సార్ ఉద్యమం. ఇంగ్లీష్ సినిమా చూసినవా? రాబిన్ హుడ్. ఆ లెక్క పెద్దోనికి కొట్టుడు, పేదోనికి పెట్టుడు, ఈ టైపులో నడుపుతుండు. తెలంగాణ సాయుధ పోరాటంలో 10,000 ఎకరాలు పేదోళ్ళకి పంచి ఉన్నోని ధాన్యాన్ని ఊర్లో పంచింది చూడు, ఆ దిక్కు నడుపుతున్నాడు. ఇట్లనే 4 దినాలు ఊకుంటే ఆ డివిలన్నేంది రాజైతాడు. అందుకోసానికే నేను ఒక ముచ్చడి చెప్తా, వింటావా? చెప్పు. ఎక్స్ మినిస్టర్ ఏకాంబరంతో చేతులు కలుపు. వానికి మనకి పడదు. వాని ఫ్యాక్షన్ వేరే, మన ఫ్యాక్షన్ వేరే. అట్లా అనుకుంటే ఫ్యాక్షన్ ఏంది? నిన్నే లేకుండా చేస్తాడా శివాజీ గారు? ఏకాంబరం అన్నం చంపొచ్చిండు. ఆడు నీకు శత్రువే, ఆయనకి శత్రువే. అవు, కొత్త శత్రువుని కొట్టాలంటే పాత శత్రువుని దోస్తీ చేసుకోవాలి. నేను కలుస్తానని గా ఏకాంబరంతో చెప్పు. దినాము నా పెనిమిటి మీద ఇట్లా చెయ్యేసి పండుకునేదాన్ని. ఇక ఆయన పోయిండు, నేనెవని మీద చెయ్యేసి పండుకోవాలి? నాకు నిద్ర లేకుండా చేసిన గా శివాజీ గారిని ఏం చేస్తే మరిది? ఇదిగో ఈయన్ని పంపిన, ఈయనేమో బందుకు లాని చేతిలో పెట్టాడు, యూనిఫామ్ డిఐజీ చేతిలో పెట్టాడు. లేగాడు. అరే నన్నేం చేయమంటావు సారు? చెప్పినా కదా, సడన్ గా వెనక నుంచి అటాక్ చేసిండు. ముందు నుంచి వస్తే వేసేస్తుంటే కొడుకుని
తల్లి అవ్వా ఈ పోలీసులతో ఏమైతుంది మరిది లాకపిల్లల లడికిలను మానభంగం చేసుడు తప్ప ఇగో నువ్వు గాని మీద గుండాగాలను పంపు బద్మాష్ గాలను పంపు నువ్వేం చేస్తావు నాకెరకలే నాకైతే గాని పీదర కావాలి గాని కట్టె మీద నేను ఇట్లా ఉమ్మేయాలి ఉద్దుతీ వదినమ్మా నువ్వు అని కట్టె మీద నేను అని బట్ట మీద చూస్తా నా బట్టలు కూడా దించో నువ్వుకే వదులుతున్నా అందుకోసానికి కుప్పుస్వామి పటేల్ దగ్గర నుంచి రాయబారం తెచ్చిన దాన్ని కలుపుతా ఎవ్వంతోటి కలుపుతావో నాకెరకలే నా గాజులు పలగొట్టినోని పిండం నేను తినాలే అరే ఇంకా ఏం పుగులు పడతావు సారు మన ఏకాంబరం సాబ్ వస్తున్నాడు కదా నా ఇల్లు దోచిండు నా భూములు గుంజుకపోయి పేదోళ్ళకు పంచిండు అరే భూమి పోతే పడే బాధ నీకేమెరకవా సారు మా ఎమ్మెల్యే సాబ్ మనసు బాగాలేనప్పుడు నేను నీతి వాక్యాలు చెప్తా ఈ భూమి మీద నా తాను చిన్న నీతి వాక్యం ఉన్నది చెప్పమంటారా అరే చెప్పరా ఆ సారి కుషైతాడు ఓ భూమి తాను ఇద్దరు ఆసాములు నిలబడి ఓ కట్టెలతో కొట్టుకుంటాను తలకాయలు పగిలిపోతాన్నాయి రక్తం గారుతాంది అయినా ఇడుస్తలేదు ఈ భూమి నాదంటే నాది నాదంటే నాది ఓ కొట్టుకుంటాను అప్పుడు భూదేవి పక్కున నవ్వింది అరే టూ మచ్ ఉన్నది భయ్ మనుషులు నవ్వేది తిన్నా గానీ భూమి నవ్వుడు ఫస్ట్ టైం వింటున్నా తర్వాత ఏమైంది చెప్పు వాళ్ళిద్దరు ఆగి ఓ భూదేవి భూదేవి మేము కొట్టుకుంటా అంటే నువ్వేమిటికి నవ్వుతా అంటివే అని అడిగినరట అప్పుడు ఆమె అరే అవులే ఓ 100 ఏళ్ల నాడు ఇట్లనే ఓ ఇద్దరికి భూమి నాది నాది అని కొట్టుకున్నారు ఓ 50 ఏళ్ల నాడు ఇద్దరికి భూమి నాది నాది అని కొట్టుకున్నారు ఇట్లా కొట్టుకున్న వాళ్ళేమో చచ్చిండ్రు నేను ఇంకా గీన్నే ఉన్నా అయినో ఇంకో చచ్చేటోనికి నాది నాది అన్న ఆశేమిటి కానీ భూదేవి నవ్విందట సార్ నిన్ను నీతులు చెప్పమని నేను అడిగినాన్రా లేదు సార్ నేనే చెప్పినా అంటే చచ్చేటోనికి భూమి మీద ఆశొద్దు అని చెప్తున్నావు గంతేనా అరే కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు ఇవాళ మీ దమాక్ కూడా నా దమాక్ లెక్క పడి తేజ్గా పనిచేస్తుంది పోలీసార్ అరే పోరగాడు పోనీ రాదు భూములు పోయి నేను ఎడుతా అంటే నగరాలు పోతాను నగరాలు చేతులు కలపనీకి వచ్చినా లేకుంటే నిన్నే భూములకు దక్కేటోండి నిన్నటిదంకా మీ తానకు రానని పోజు దొబ్బిన మాఫ్ చేయండి పోజు దొబ్బినవో ఏం దొబ్బినవో నాకెరకలే నా పెనిమిటి పానం దొబ్బినోని మీరిద్దరు కలిసి సంపుండ్రి అందుకే కదా చేతులు కలుపుతున్నాం నీ అవసరం తీరినాక మళ్ళా హాతీయరని నమ్మకం ఏంది గట్లగా తమ్మి నేను ఒక మంచి ఆలోచన చేసిన నీ కూతురున్నది నీ కొడుకున్నాడు ఇద్దరికి కలిపి షాదీ చేస్తే బంధుత్వం కలుస్తుంది బంధువులు కలుస్తాయి సూపర్ గా చెప్పాను సార్ కొత్త అల్లుడు షాదీ పక్క ధూమ్ ధామ్ దావత్ పెట్టుకో హలో ఫ్రెండ్స్ పెళ్లి కుదిరినందుకు ఇస్తున్న దావత్ ఇది పెళ్లి రోజు ఇంకా ఇస్తా మస్తు దావత్ ఎంజాయ్ ఏమిటి న్యూసెన్స్ పక్కింటి వాళ్ళు నిద్రపోకలా అరే చూప్ ఒక్క దినం నిద్రపోకుంటే చస్తావురా రేయ్ న్యూసెన్స్ అంటే ఇంకా బాగా సౌండ్ పెంచరా వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ షట్ అప్ ఓపిక ఉంటే పోయి గ్లాస్ తెచ్చుకొని డాన్స్ చేయపో మ్యూజిక్ ఆఫ్ చేసినవేమరా మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తున్నాను అరెస్టా ఏ పోలీస్ స్టేషన్ సరే నువ్వు వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని ఎవరో ఫోన్ చేశారండి ఎస్ఐ గారు నేను స్పాట్కి వెళ్ళామండి అక్కడ ఏ గొడవ లేదండి ప్రశాంతంగా ఉందండి అంత ప్రశాంతంగా ఉంటే ఎస్ఐ గారు తల పగిలి ఎలా చనిపోయారు తిరిగి వస్తా ఉంటే లారీ గుద్దిందండి ఎస్ఐ గారు తల పగిలి చచ్చిపోయారండి ఎస్ఐ బడి నల్లారి కింద సార్ ఎందుకయ్యా ఇలాంటి కేసులు బుక్ చేస్తారు రాజకీయ కక్షలుంటే ఇంకో విధంగా తీర్చుకోమనండి కోర్టుకి ఇంకేం పర్లేదా ఆ డ్రైవర్ని కస్టడీలోకి తీసుకోండి మధుసూదన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాను చెప్పరా ఏం జరిగిందో జడ్జి గారికి నిజం చెప్పు నా పెళ్లి కుదిరింది సార్ గా సంతోషంలో మా దోస్తులందరినీ పిలిచి దావత్ ఇచ్చిన మా పక్కింటోడు వచ్చి గీ న్యూసెన్స్ ఏంది అన్నాడు దాంతో ఇంకా బాగా సౌండ్ వేయించిన పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటే పాటలతో గా ఎస్ఐ గారిని ఎత్తి వాళ్ళ కొట్టిన అక్కడనే దెబ్బకి చచ్చింది సార్
మిస్టర్ జస్టిస్, కాలేజీలో హేమ అనే అమ్మాయి నరికి చంపింది వీడు కాదని ఇదే కోర్టులో ఆ లాయర్ వాదిస్తే అది మీరు నమ్మి వీడిని నిర్దోషిగా విడుదల చేశారు. ఇప్పుడు చెప్పరా, హేమ ఎలా చనిపోయింది? నన్ను లవ్ చేయనందన్న కోపంతో నేనే గొడ్డలతో నరికినా. విన్నారా మిస్టర్ జస్టిస్? ఆ కేసులో ఆల్రెడీ ఒక నిర్దోషి ఉరిశిక్షకు గురయ్యాడు. ఈ కేసులో మరో నిరపరాధి జైలు గోడల మధ్యకు వెళ్ళబోతున్నాడు. 2 కేసుల్లోనూ తప్పించుకుంది నరమాంసం రుచి మరిగిన ఈ చిరుత పులి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పిన ఆ నీచుడు తుపాకీ కొట్టం గొంతు మీద పెట్టగానే నిజం చెప్పాడు. వాడికి ఏ శిక్ష పడుతుంది? ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష. కానీ మరో కోర్టుకు అప్లై చేసుకుంటాడు. ఈ లోపు సాక్ష్యాలు తారుమారు చేస్తాడు. ఆ తర్వాత అసెంబ్లీకో పార్లమెంటుకో గెలిచి వెళ్ళి అక్కడో ఇక్కడో వీడు మంత్రైనా ఆశ్చర్యపడక్కర్లేదు. రౌడీలు, గుండాలు, బందిపోట్లు కూడా పార్లమెంటుకి ఎన్నిక కావచ్చు అని మన గొప్ప ప్రజాస్వామ్యం ప్రజల్ని కాపాడలేదు. అందుకే మీరు విధించే మరణ శిక్ష నేను అమలు చేస్తున్నా. అగో, ఒక పోలీస్ ఆఫీసర్ నీ కళ్ళ ముందు చనిపోతే అబద్ధపు సాక్ష్యం చెప్పిన నువ్వు నీ డిపార్ట్మెంట్ లోనే కాదు, ఈ లోకంలోనే ఉండడానికి అర్హుడివి కాదు. నువ్వు అద్దాల మెడలో బ్రతికేదానివి, అడవిలో బ్రతకలేవు. వెళ్ళిపో. శివాజీ, నేను తండ్రిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు, నీ భార్యగా బ్రతకడానికి. నేను 7 అడుగుల ప్రయాణం కోసం ఎదురు చూడటం లేదు. బడుగు జనం కోసం అడవుల్లో పోరాడదలుచుకున్నాను. పోరాటానికి పెళ్ళడ్డమా? నేను ఇక్కడ అడుగు పెట్టగానే వాళ్ళు నన్ను అన్నా అని పిలిచారు. అమ్మని నాన్నని ఒకే వ్యక్తిలో చూస్తారు. అతని అన్న. అందుకే అమ్మలో మొదటి అక్షరాన్ని, నాన్నలో ఆఖరి అక్షరాన్ని కలిపి అన్నా అని పిలుస్తారు. పేదవాడి నోట్లోకి 4 వేళ్లు వెళ్లేలా చూడమన్న నా తల్లి ఆశయం నెరవేర్చడం కోసం నేను ఈ అడవిలో అన్నగానే ఉండిపోదలుచుకున్నాను. దినం నా పెనిమిటి పాడెక్కిండు, ఇప్పుడు నీ కొడుకెక్కిండు. మీ అయ్య జమానలా కమ్యూనిస్టోళ్ళ కొంపల ముంగట పీనుగలుంటుండే. ఇదేంది మరిది, ఇప్పుడు మన కొంప ముంగట గిట్ల పీనుగలు తేలుతున్నాయి. దునియా మారింది కదా, గప్పుడు పేదోనికి అల్లెల్వై, ఇప్పుడు మంచిగా చెప్తుండ్రు. ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధమని. నువ్వేం చేస్తావో నాకు తెలవదు. నా పెనిమిటిని, నీ కొడుకుని చంపినోని పీనుగా నాకు కావాలే మరిది. వాని శవం కోసం చూస్తేనే మన ఇంట్లో 2 శవాలు లేచినాయి. నువ్వు గట్లంటూ ఊకుంటదా? దాని పీనుగా లేకపోతే నేను చస్తా. నీ అబ్బా, అరే తుపాకీరా, దీన్ని చంపుతాను. చంపు, చంపరాదయ్యా, చంపు మళ్ళా. చంపుతా బిడ్డ, నిన్ను చంపునుండి నేను చంపుతా. చంపకుంటే స్వర్గంలో కలుద్దాం. గట్లా గిట్లా కాదు, ఈ దునియాలో లేని ఉపాయం చేసి చంపుతా. శివాజీ ఎక్కడ? చెప్పు, చెప్పురా, చెప్పు. శివాజీ ఎక్కడ? సార్ ఎందుకు సార్ మా వాడిని కొడుతున్నారు? నువ్వెవడవురా? వీళ్ళ లీడర్వా? రేయ్, ముందు వీణి చెట్టు కట్టేయండిరా. లాగేయండిరా గుడిసెల్లోంచి అందరినీ. ముసలి, ముతక, పిల్ల, పాప ఎవరిని వదలొద్దు. ఆ శివాజీ ఎక్కడున్నాడో చెప్పేంత వరకు కొట్టండి. కొట్టండిరా, కొట్టండి. ఒక్క బొమ్మలో కూడా పొయ్యలగటానికి వీల్లేదు. ఎవరు నీళ్లు తాగటానికి కూడా వీల్లేదు.
అంటే నీకొక్కడికే తెలుసన్నమాట. చెప్పరా శివాజీ ఎక్కడున్నాడు? పేణం తీసిన అన్నెక్కడున్నాడో చెప్పాను. అన్నా, నీ అమ్మకు పుట్టలేదు, నీకన్నెలా అయ్యాడ్రా? ఓహో, జెండా అన్నా. దీన్ని చూసుకునే కదరా మీరు రెచ్చిపోతున్నారు. రెచ్చిపోండి రా, రెచ్చిపోండి, రెచ్చిపోండి, అంత రెచ్చిపోతారు. ఆ జెండాను తొక్కొద్దు. ఆ జెండా మా తల్లి, మా దేవత. కావాలంటే నన్ను కొట్టు, నన్ను చంపు. ఆ జెండాను తొక్కొద్దు. అంతే నెత్తురు కక్కుకు చస్తావురా. కన్నులు తిరుడి తెలంగాణలో పుట్టిన పేదోని కొత్త కాదు సార్. దూరను తన్నే రోజు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. ఏం కూసావురా? దొరల్ని తంతావా? అయితే నువ్వు చెప్పరా, ఎక్కడున్నాడు శివాజీ? కాల్చి నీకు వస్తాడు కదా, అప్పుడు తెలుస్తాడు. పట్టుకోండి రా, దొరకపోతే కాల్చి. మీ ఆచూకీ చెప్పమని మా నాన్న పోలీసులతో వచ్చి ఆ గుడి వాళ్ళ చిత్ర హింసలు పెడుతున్నాడు. సార్ నన్ను తప్పదు సార్, బిడ్డలు కలవండి సార్, నన్ను తప్పదు సార్. కానిస్టేబుల్, ఈ లెటర్ తీసుకుని గూడానికి వెళ్ళి ఈఎస్పీ గారికి చెప్పు. అమాయకులైన గిరిజనులను హింసించడం ఆపకపోతే ఈసారి పేలేదు పోలీస్ స్టేషన్ గారు, పోలీసు హెడ్ అని చెప్పు. వెళ్ళు. శివాజీ ఎక్కడున్నాడో చెప్పరా, పంపిస్తాను. నాకు తెలియదు సార్. అయితే కడుపు చావు. వచ్చేస్తున్నాయి, కడుపు నొప్పిగా ఉంది సార్. కాల్చి పారేస్తాను. ఆపుకో. సార్ సార్ సార్, శివాజీ దళంతో వచ్చి పోలీస్ స్టేషన్ పేల్ చేశారు సార్. మీ రక్షణ కోసం మీ ఏరియాలో ఓ పోలీస్ స్టేషన్ పెడితే దాన్ని తీవ్రవాది పేల్చి పారేస్తే మీరంతా ఆనందపడుతున్నారా? మమ్మల్ని కాపాడుతున్నది మీ కాకి పోలీసు కాదు, ఎర్ర పోలీసులు. అప్పుడు ఈ అడవిలో మమ్మల్ని పులులు సింహాలు తినేడి, ఇప్పుడు మీ పోలీసు తింటున్నారు. ఐ విల్ షూట్. గూడెం వాళ్ళకి ఏం జరిగిన స్టేషన్ ని పేల్చినట్టు ఈసారి మనల్ని పేల్చేస్తానన్నారు సార్. అయితే నేను చావా, నేను చావా, అమ్మో నేను చావా. మీరు క్యాంప్కి వెళ్ళండి, నేను గూడెం దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా సారీ శివాజీ. ఏమిటి వీడికి సారీ చెప్పేది? వీడి దళ మీ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది. వాళ్ళ సంగతి నువ్వు చూడు, వీడి సంగతి నేను చూసుకుంటాను. కమాన్ మూవ్.
కొడుకుని చంపినావు. ఇక నేను బతకనియను రా. దాంతో నన్ను చెప్పుతో కొట్టిస్తావుబే? చెప్పరా, పైసలు బంగారం ఏడదచ్చినావు? తుపాకులు ఎక్కడ పెట్టావు? త్వరగా అడుగుతాను చెప్పు. ఎవడికి రా దొర? నీ కామందులకు పాలేరురా ఈ పోలీసు దొర. పోలీసు పాలేరు కాదురా, మీరే బస్సులను తగలబెట్టడమే ప్రోగ్రాం గా పెట్టుకున్న అరాచక శక్తులు. బస్సుల్ని తగలబెట్టడం మా ప్రోగ్రాం కాదురా, ప్రొటెస్ట్ మాత్రమే. తగలబెట్టడమే మా ప్రోగ్రాం అయితే ఒక్క బస్సు కూడా మిగలదు. అరే ఏంది ఇంతో డిస్కషన్? అవన్నీ ఏడబెట్టాడో చెప్పేదాకా చావు కొట్టని కొడుకుని. డిఐజీ గారు వచ్చేస్తున్నారు. ఆయన ముందు వీడు నోరిపితే డేంజర్. ఎదురుగా ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్దాం. తేడా వస్తే కాల్చి పారేస్తాం. భారత రాజ్యాంగంలో ఏ పేజీలో రాసిందిరా ముద్దాయిల్ని వాగుల్లో ఇంట్రాగేట్ చేయమని? చెప్పరా, లేకుంటే అన్యాయంగా చస్తావు. జీనా హై తో మరనా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అన్న నినాదమే నా ఊపిరిరా. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గట్టి పరకలా చూస్తాడు. ప్రాణాలు వదులుకుని నువ్వు సాధించేదేంద్రా? భూమి తల్లికి విముక్తి. పేదవాడికి భూమి అన్నం పెడుతుంది, పెద్దవాడికి అధికారాన్ని ఇస్తుంది. మీ అధికారం నిలుపుకోవడానికి ఆక్రమించుకున్న పొలాల్లో ఎర్ర జెండాలు పాతిస్తాను. ఆ జెండాలకు మేం భయపడం బే. ఏడిశా, ఏడుకొండల వాడంటే పాపభీతి, ఎర్ర జెండా అంటే ప్రాణభీతి. ఎరుపులో మెరుపుంది, మెరుపులో పోరాటం ఉంది. పోరాడి మమ్మల్ని ఆ భూమిలోకి దిగనీయకపోతే ఆ పొలం మీకు మాకు ఉపయోగపడకుండా ఎండి బంజరు భూమి అయిపోద్ది. లేదు, నీటి తల్లి నేల తల్లిని తడిపితే గడ్డి ములుస్తుంది. గడ్డిని పేదోడి గుడ్డు తిని పాలిస్తుంది. ఆ పాలు తాగి పేదవాడి పసిబిడ్డ బతుకుతాడు. పేదక్క గడ్డి పూలు తల్లో తురిమి మూడుతో సరసమాడి ఒక వీరుని కట్టుంది. ఆ వీరుడికి భూమి దున్నడానికి నాగళ్ళు అక్కర్లేదురా, ఈ చేతి వేళ్లు చాలు. అప్పుడు ఆ బిడ్డ తన వెళ్ళనే కత్తులుగా మార్చి దుక్కి దున్ని కామందుల నెత్తుడితో దమ్ము చేసి గుండెకాయల్ని విత్తనాలుగా పతిపెట్టి పండిస్తాడు రా పంట. అంతా కలిస్తే గుప్పెడు మంది లేరు, ఏరి పారైతే ఏమైతే మీ ఉద్యమం. అప్పుడు ఈ అడవుల్లో చెట్లకు ఆకులు పుట్టవరా, తుపాకులు పుడతాయి. అవే పోరాడతాయి. మన చరిత్ర ఏం చెబుతోంది? రామాయణంలో అయినా భారతంలోనైనా వనవాసం తర్వాత పట్టాభిషేకమే. 25 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న అన్నలకు జరగబోయేది ఇక పట్టాభిషేకమే కాదు, మీ రక్తాభిషేకం. సముద్రంలో నీరు ఇంకవచ్చు గాని అభ్యుదయవాది శరీరంలో రక్తం ఇంకిపోదురా. మీకు తూర్పున సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, మాకు ఒక కామ్రేడ్ చితిమంటలు వెలిగే సూర్యోదయం. ఆ సూర్యోదయంలోనే శ్రామిక రాజ్యాన్ని స్థాపిస్తా. రాజ్యాంగాన్ని గౌరవించని మీకెందుకురా రాజ్యాలు పట్టాభిషేకాలు? 50 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు 50% దాటి ఓట్లు తెచ్చుకుని ప్రభుత్వాలు చేసే తీర్మానాలను మేము గౌరవించాలా? 60% దాటి ఓట్లు పోలవని ఎన్నికల్లో గెలిచి వెళ్లిన పార్లమెంటు మెంబర్లు సవరించే రాజ్యాంగాన్ని మేము విశ్వసించాలా? నువ్వు నన్ను కలిస్తే చిందిన రక్తంతో తిరిగి కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా? రౌడీలు, గుండాలు, బందిపోట్లు, లోఫర్సు, డాఫర్సు, బ్రోకర్లు ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేని నూతన రాజ్యాంగాన్ని రచిస్తాను రా. ఆదర్శ వివాహం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడమే ఆదర్శం అనుకుంటున్నారా నువ్వు? ఆ డిఐజీ వచ్చేస్తుంటాడు, ఎంత కొట్టినయుడు చెప్తాడు. ఆయన వచ్చే లోపు ఈయన చంపేద్దాం. ఆగండి, మీరు చంపితే ప్రమాదం. వీడు ఎన్కౌంటర్ లో చచ్చాడని నమ్మించాలంటే నా బుల్లెట్ తోనే చంపాలి. వచ్చే జన్మలోనైనా ఇలాంటి చావు రాకూడదని దేవుడికి చేతులెత్తి మొక్కు. 2 చేతులెత్తి దేవుణ్ణి మొక్కగానే వరాలిచ్చే మాట నిజమైంది. ఏనాడో ఈ ఉన్నవాడు లేనివాడి చేతులు నరికి పారేసేవాడు రా. లేని దేవుణ్ణి తలుచుకోవడం కంటే లెనిన్ని తలుచుకోవడమే గొప్పరా. రెడ్ సల్యూట్స్ టు కామ్రేడ్ లెనిన్. కల్చు సార్, డిఐజీ గారు వచ్చేసారా? డిఐజీ గారు రావట్లేదు సార్, యమధర్మరాజు సిస్టర్ వచ్చింది. అమ్మా రాణి, మా కామ్రేడ్ని వదిలిపెట్టండి, లేకపోతే. సార్, మన డిఐజీ గారు వీళ్ళ దళం చేతికి దొరికిపోయారు. ఇప్పుడు అతను వదిలిపెట్టకపోతే డిఐజీ గారిని చంపేస్తా ఉంటున్నారు సార్. మై గాడ్, ఇతను కట్లు ఇప్పండి.
ఈ వదిలేస్తే నా డబ్బు, నా బంగారం, నా తుపాకులు. డిఐజీ గారిని చంపేస్తే మీరు నేను అందరం మునుగుతామయ్యా. చెప్పండి. శివాజీ ఎక్కడ? సార్ మిమ్మల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని అబద్ధం చెప్పి ఈ అశోక్ శివాజీ తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు సార్. స్టేషన్ లో ఉండాల్సిన శివాజీ వాగు దగ్గర ఎందుకున్నాడు? అదే నేను అతను పట్టిస్తే కోర్టుకి అప్పచెప్పాల్సిన శివాజీని ఈ భూస్వాములకు అప్పచెప్పాడు సార్. అన్యాయంగా అతను చంపుతారేమోనని అబద్ధం చెప్పాడు సార్. లేదు సార్, తన పెళ్లి చేశాడన్న కృతజ్ఞతతో ఇతనే. అబద్ధం. ఈయన కూతురు తీవ్రవాదంలో కలిసిపోయింది సార్. అసలు ఈ భూస్వాములు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడగండి సార్. ఇలాంటి నీచమైన పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే మన డిపార్ట్మెంట్ పరువు గాలి తీసిన టైర్లా తయారైపోయింది సార్. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి సార్. ఇలాంటి వాళ్ళ ఆర్డర్స్ ఫాలో చేస్తూ వెళ్ళిపోబట్టే మాలాంటి కానిస్టేబుల్ బ్రతుకులు ఏమైపోతున్నాయో తెలుసా సార్? ఉన్న వాళ్ళ దగ్గర కాకి గుండాలం అయిపోతున్నావు సార్. ఎస్, కాకి గుండాలం అయిపోతున్నావు సార్. మిస్టర్ రమాకాంత్, కింద పెట్టుంది. కంగారు పడకు, నిన్ను చంపను. డిఐజీ గారిని శివాజీ చంపి పారిపోయాడని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఎస్ఐ అశోక్ ని కాల్చి చంపింది శివాజీ అని నువ్వే చెప్పాలి. చెప్తాను సార్. సాటి కానిస్టేబుల్ చచ్చిపోతే అతని భార్యను మీరు వేసేలా వాడుకుంటుంటే కళ్ళారా చూసి నోరు మూసుకున్న చచ్చు వెదవను సార్. చెప్తాను సార్, నేనే సాక్ష్యం చెప్తాను సార్. చెప్తాను సార్. ఏమిటి సార్ ఈ దౌర్జన్యం? ఇవాళ బంద్ మీరే కొట్టావు. పోలీసులు మీరు బంద్ చేయడం ఏంటి సార్? రౌడీలు గూండాలు చస్తే బంద్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు చస్తే బంద్ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న డిఐజీని చంపితే బంద్ చేయరా? మీరే కొట్టు. ఎక్కడికి వెళ్తున్నావురా? గూడు అటుందరా. శివాజీ దగ్గర కదూ. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. ఆహా, ఇదేమిట్రా? బొంగు సార్. అన్నాడు ఎవరికరా? నాకే సార్. ఎలక కన్నం పెట్టడం ఎప్పుడైనా చూసినావురా పోరగా? ఇదిగో దీన్ని పొట్ట మీద పెట్టాననుకో, అట్లనే కన్నం పెడతాది. పెట్టాలనా? శివాజీ ఎక్కడున్నాడో చెప్పు, వదిలేస్తాం. చదువు పెట్టు. నా ముఖం మీద ఉచ్చపోయటం కాదురా, ఇప్పుడు నిజంగా పోస్తావు ఉచ్చ. చెప్పరా, చెప్పు. దీని శవంగాడు చూసి చంపింది నాగభూషణం పటేల్ అని వానికి తెలవాలా?
ఆనాడు దేవతలంతా కలిసి దదీచి వెన్నుముక తీసి వజ్రాయుధంగా చేయడంతో రాక్షస సంహారం జరిగింది. ఈనాడు పేదవాళ్లకు రాక్షసుడు అయిన నిన్ను చంపడానికి నా తల్లి వెన్నుముకే వజ్రాయుధం అవుతోందిరా. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేశావు. ఇప్పుడు దిక్కులేని చావు చస్తున్నావు. ఏమిట్రా మీరు సాధించింది? ఒక రావణాసురుడు పుడితే వాడిని చంపడానికి రాముడు పుట్టాడు అన్నది కథ. జరిగిందో లేదో తెలియదు, కానీ పేదవాళ్ల పేగులు కూడా తినే బుర్జువాళ్ళను చంపడానికి అడవిలో అన్న పుడతాడు. ఇది చరిత్ర, వాస్తవం. ఈ నిజం నిరూపించాను. నిన్ను చంపగానే నీ చరిత్ర సమాప్తం అవుతుంది. ఈ నిజం నేను నిరూపిస్తాను. తన కోసం జీవించేవాడు మనిషి, ఎదుటివాడి కోసం మరణించేవాడు మహర్షి. ఎన్ని రణాలు చేసిన మనిషి జీవితంలో ఆఖరి రణం మరణమే. చిందిన నా రక్తంలో నుంచి మరొక అన్న పుడతాడు.